ஹல்லேலூயா. நாம் இந்த தேவனுடைய சமூகத்தில் வந்திருக்கிறோம். ఈ సమయంలో మన దేవుని సమూహానికి వచ్చినాము. இப்போது நாம் உபவாசத்தை ஜெபிக்க நாம் வந்திருக்கிறோம். ఇప్పుడు మనం ఉపవాసం ఉండి ప్రార్థించుకు వచ్చినాము. தேவன் விரும்பும் உபவாச ஜெபமாக இது மாற நம்மை நாமே தேவனுக்கு அர்ப்பணிப்போம். దేవుని ఇష్టపడు ఉపవాస ప్రార్థనగా ఈ ప్రార్థన మారడానికి మనం సమర్పిద్దాము. கடந்த நாள் நம்முடைய வாழ்க்கையில் தேவனுக்கு விரோதமாக அக்கிரமங்களும் பாவங்களும் மேலும் செய்திருந்தால் గడిచిన దినాల్లో దేవునికి విరోధంగా అతిక్రమంలో పాపంలో మనం చేసి ఉంటే அதை தேவனுக்கு அறிக்கை செய்வோம். వాటిని దేవుని దగ్గర ఒప్పుకుందాము. இயேசு கிறிஸ்து ரத்தத்தால் கழுவி சுத்திகரிக்கப்பட்டவர்களாக యేసుక్రీస్తు వారి రక్తం చేత కడిగి శుద్ధీకరించబడిన వారుగా பரிசுத்த இதயத்தோடு இந்த நாள் இந்த உபவாச ஜெபத்தில் கடந்து செல்வோம். పరిశుద్ధమైన హృదయాలతో ఇదే ఉపవాస ప్రార్థనలకు మనం వెళ్దాము. ஆமென். நாம் நம்முடைய பாவங்களை அறிக்கையிடும் போது మనం మన పాపములన్నింటినీ ఒప్పుకున్నప్పుడు நம்முடைய பாவங்களை எல்லாவற்றையும் மன்னித்து మన పాపములన్నింటినీ క్షమించి எல்லா அநியத்தை நீக்கி சுத்திகரித்து సమస్త అన్యాయముల నుంచి మనల్ని తొలగించి శుద్ధీకరించి இந்த நாள் ஆராதனைக்கு நம்மை தகுதியாக மாற்றியமைக்காக ఈ దినం ఆరాధనకు దేవుడు మనకు అర్హత దయచేసినందుకై நம் தேவனை மகிமைப்படுத்துவோம். మన దేవుని మహిమపరుద్దాము. இதனால் இந்த பிரார்த்தனை தேவனுடைய கருத்தில் அர்ப்பணித்து இதற்காக நாம் பிரார்த்தனை செய்வோம். ఈ దినం ఈ ప్రార్థన దేవుని చేతికి అప్పగించి దీని కొరకు ప్రార్థిద్దాము. ஆமென். స్తోత్రం నాన్న మహోన్నతుడ, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాజా, దేవాది దేవ, రాజాది రాజా, పరిశుద్ధమైన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయ్యా తండ్రి, ఇది గొప్ప కృప చేత నాన్న మీ సన్నిధిలో చేరినాం దేవా. ఈ దినం ఉపవాస ప్రార్థన మీరు తండ్రి రాజా ఆశీర్వదించి దీవించి నాన్న పాడుతున్న పాటల ద్వారా మీరు మహిమ పొందుకోండి, చేస్తున్న ఆరాధన ద్వారా మహిమ పొందుకోండి. అయ్యా తండ్రి, ఈ ప్రార్థనలో రాజా నాన్న మేము ఎలా ప్రార్థించాలో, ఎలా ఉపవాసం ఉండాలో అయ్యా మీరు మీ దాసుల ద్వారా మాతో మాట్లాడండి రాజా. ఆ విధంగా మీకు ప్రీతికరమైన రాజా ప్రార్థన మేము చేయనట్లు మమ్మల్ని అందరినీ రాజా మీరు సిద్ధపరిచి అలాంటి ప్రార్థన ఆత్మను మాలో కుమ్మరించమని అయ్యా తండ్రి మీతో అయ్యా తండ్రి రాజా ప్రార్థనలో పోరాడి మీ యొద్ద నుంచి విజయం పొందే కృపను మాకు దయచేయమని అయ్యా తండ్రి వేడుకుంటూ రాజా నాన్న ప్రార్థనకు మాకు విరోధంగా పోరాడుచున్న సమస్త సాతాన క్రియలను, దురాత్మ, అంధకార, చీకటి శక్తులను యేసుక్రీస్తు వారి నామంలో కట్టి బంధిస్తున్నాం రాజా. ఆమె తండ్రి మీరే మాకు సహాయం చేయండి అయ్యా. మా ప్రార్థన ఆలకించి మాకు జవాబు దయచేయమని వేడుకుంటూ అయ్యా యేసుక్రీస్తు వారి నామంలో సమర్పించండి వేడుకుంటున్నాము తండ్రి. ஆமென். ஹல்லேலூயா. தேவன் நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని నామానికి మహిమ కలుగుగాక. Glory to God. దేవుని నామத்தை நாம் மகிமைப்படுத்தி நாம் பாடுவோம். దేవుని నామాన్ని మహిమపరుస్తూ మనం పాడదాము. అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే. అద్భుత శక్తిని నెరపుటకైనా, ఆశ్చర్య కార్యములో సగుటకైనా, అద్భుత శక్తిని నెరపుటకైనా, ఆశ్చర్య కార్యములో సగుటకైనా ఆ యేసు రక్తానికే సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. ఆ యేసు రక్తానికే సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే. మాధుర్యమైన జలముగా మారాను ప్రభువు మార్చెను, మృత్యువు నుండి లాజరును మహిమార్థముకై లేపెను.
ఈ పాప నిద్రిస్తున్నది కానీ మరణించలేదని చెప్పినావు రాజా. అయ్యా తండ్రి నీకు స్తోత్రములు స్తోత్రములు రాజా. ఇదిగో నాన్న తండ్రి ఆ బిడ్డను రాజా ప్రాణంతో లేపిన దేవుడు రాజా. ఈ దినం కూడా రాజా ఈ బిడ్డ కొరకు రాజా మేము రాజా నీ సన్నిధిలో అయ్యా నాన్న తండ్రి ఏక మనసుతో అడుగుతున్నాము రాజా. నా రాజు నా దేవుడు అయ్యా తండ్రి మా కొరకు అద్భుతాలు చేయగలరనే విశ్వాసం మాకుంది రాజా. మీకు స్తోత్రములు రాజా. అయ్యా మేము మిమ్మల్ని నమ్ముచున్నాం రాజా. మేము ఎక్కడికి పోదు ఎవరి దగ్గరికి పోదు రాజా. మా దేవుడు మా తండ్రి అయ్యా మా సమస్తము మీరే ఉన్నారు రాజా. మా నమ్మకము మీరే నాన్న రాజా. మీరు నాన్న మా నమ్మకాన్ని రాజా ఒప్పు చేయరని అయ్యా మా నమ్మకాన్ని మీరు కనపరుస్తారని మేము విశ్వసిస్తున్నాము రాజా. అయ్యా మా హృదయాలు మీరు చూస్తున్నారు ప్రభా. అయ్యా మా హృదయాలు రాజా మీ వైపు చూస్తున్నాయి రాజా. అయ్యా తండ్రి మాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును ప్రభా. అయ్యా మాకు సహాయం చేసే రాజా. అయ్యా కొండల తట్టు రాజా మాకు అనుగ్రహించున్నాము రాజా. ఆకాశమును భూమిని అయ్యా సృజించిన యెహోవా వలననే మాకు రాజా సహాయం దొరుకుతుంది తండ్రి రాజా. అయ్యా మీకు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాము రాజా. హల్లెలూయా హల్లెలూయా శరరాబాబాబా హల్లెలూయా స్తోత్రములు తండ్రి రాజా. అయ్యా తండ్రి రాజా మా ప్రార్థన ఆలకించి నాన్న మా మొర ఆలకించి నాన్న అయ్యా ఇరుకుల నుండి మాకు విశాలత కలుగజేసే దేవా మీకు స్తోత్రములు రాజా. అయ్యా తండ్రి రాజా మా ఆపదల నుండి రాజా అయ్యా మా భయాన్ని తొలగించే దేవా మీకు స్తోత్రములు రాజా. అయ్యా మీ మీద నమ్మిక ఉంచినట్లయితే అయ్యా దేవుని మహిమను మేము చూడగలము రాజా. అయ్యా మేము నమ్ముతున్నాం విశ్వసిస్తున్నాము రాజా. మీకు స్తోత్రములు 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 తండ్రి రాజా. స్తోత్రములు చెల్లిస్తున్నాము రాజా. అయ్యా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే మీరు తండ్రి రాజా చేయబోతున్నందుకు స్తోత్రాలు రాజా. నీ బిడ్డ ఎఫ్సీబాను రాజా మీరు ప్రాణంతో లేకపోతున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఆ బిడ్డ శరీరంలో మార్పును కలుగజేయబోతున్నందుకు మీకు స్తోత్రాలు దేవరాజా. అయ్యా నూతన అవయవాలను మీరు ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు దేవ. అయ్యా పసిబిడ్డ వంటి రాజా శరీరాన్ని ఆ బిడ్డకి ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు రాజా. అయ్యా 12 సంవత్సరాలు రక్తస్రావంతో ఉన్న స్త్రీ రక్తధారను కట్టిన దేవుడు రాజా. హల్లెలూయా శరరాబాబాబా హల్లెలూయా మీకు స్తోత్రములు స్తోత్రములు రాజా. అయ్యా ఆమె ఆస్తిపాస్తులు కోల్పోయి అనేక బాధలు ఇబ్బందులు పడి రాజా ఇక బిడ్డ నేను స్వస్థత పడలేనని ఉన్నప్పుడు రాజా అయ్యా విశ్వాసంతో అయ్యా నీ రక్తాన్ని రాజా నాన్న అయ్యా మీ వస్త్రపు చెరుకు మాత్రం ముట్టినప్పుడు రాజా ఆమె రక్తధార కట్టిన ప్రభా ఎఫ్సీబాయికి తండ్రి రాజా శరీరంలో నుండి అయ్యా బయటకు వస్తున్న రక్తాన్ని మీరు కట్టండి రాజా. హల్లెలూయా శరరాబాబాబా హల్లెలూయా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము రాజా. అప్పటికి తల్లి తండ్రి లేదు రాజా. మీరే తల్లి తండ్రి లేదు రాజా. మా పరమ వైద్యుడే ఉండి రాజా మీ డాక్టర్ల మాట నమ్మలేదు రాజా. అయ్యా డాక్టర్లు మనుషులు రాజా. చుట్టూ ఉన్న వారు కూడా మనుషులు రాజా. అయ్యా తండ్రి రాజా వాళ్ళు గనులు కావచ్చు చదువుకున్న వారు కావచ్చు తెలియవంతులు కావచ్చు రాజా. అయ్యా తండ్రి రాజా మేము మిమ్మల్ని నమ్ముతున్నాము రాజా. మా పరమ వైద్యుడు నీవే రాజా. అయ్యా మమ్మల్ని కాపాడగలిగేది కూడా మీరే నాన్న. అయ్యా మమ్మల్ని తండ్రి రాజా అయ్యా మాకు ప్రాణం ఇచ్చి రాజా మమ్మల్ని జీవింపు చేసేది మీరే నాన్న రాజా. మీకు స్తోత్రము. ఈ శరీరాలను రూపించింది మీరు నాన్న. అయ్యా మీరు తండ్రి రాజా ఏ శరీరంలో మార్పు చేయగలరు ప్రభా. అయ్యా అవయవాలు తండ్రి పాడైపోయాయని చెప్తున్నారు ప్రభా. అవయవాలు రాజా నూతనంగా మార్చే దేవుడు రాజా. మీకు స్తోత్రములు రాజా. అయ్యా మీరు ఏ కార్యమైన మా కొరకు మార్చగలరు ప్రభా. అయ్యా మా పాపాలు దయతో క్షమించండి రాజా. మా అతిక్రమాలు దయతో క్షమించండి రాజా. అయ్యా తండ్రి ఆ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం రాజా. ఆ బిడ్డ కొరకు తండ్రి కరుణను చూపించండి రాజా. అయ్యా తండ్రి రాజా మీకు స్తోత్రాలు 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 రాజా. అయ్యా తండ్రి రాజా ఇదిగో నాన్న అయ్యా ఆ బిడ్డ తండ్రి రాజా అయ్యా నాన్న తండ్రి మీకు రాజా అయ్యా తండ్రి ఇష్టమైన బిడ్డగా రాజా నాన్న అయ్యా అయ్యా తల్లిదండ్రులు లేని బిడ్డలకు దిగి వచ్చే దేవుడు కదా తండ్రి. కనికరి చూపించండి జాలి చూపించండి. ఆ బిడ్డ అనాథైనట్టుగా రాజా ఆ బిడ్డ కూడా రాజా అనాథైపోకూడదు రాజా. సహాయం చేయండి రాజా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము రాజా. అయ్యా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా లాజరును రాజా మీ మహిమార్థముకై రాజా చనిపోయి 4 దినాలకి లేపారు ప్రభా. అయ్యా తండ్రి మీకు స్తోత్రాలు అయ్యా. అలాంటి అద్భుతాలు నేడు కూడా మీరు చేయగలరు ప్రభా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నా దేవుడు రాజా నీకు అసాధ్యమైనది ఏది లేదని మేము విశ్వసిస్తున్నాం ప్రభా. నీకు సమస్తము సాధ్యమే నాన్న. అయ్యా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మమ్మల్ని కొట్టేది మీరే. మమ్మల్ని గాయాలను కట్టేది మీరే. మమ్మల్ని చీల్చేది మీరే. మాకు స్వస్థతనిచ్చేది మీరే రాజా. నీకు స్తోత్రములు రాజా. ఆ బిడ్డ మీది నాన్న. అయ్యా బిడ్డకి స్వస్థత దయచేయండి రాజా. అయ్యా మీరు స్వస్థత ఇస్తే ఆ బిడ్డ స్వస్థత పడుతుంది రాజా. అయ్యా మీరు రక్షిస్తే ఆ బిడ్డ రక్షింపబడుతుంది రాజా. సహాయం చేయండి రాజా. సహాయం చేయండి రాజా. మీకు స్తోత్రాలు 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 రాజా. హల్లెలూయా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము రాజా. మిమ్మల్ని మహిమపరుస్తున్నాము రాజా. అయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్నాము రాజా. మీకు స్తోత్రాలు 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 తండ్రి. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవునికి
నోటితో పాడేది మాత్రం కాదు ప్రభా. మా మనసు నిండా మీ మీద మాకు నమ్మకం ఉంది రాజా. నిజంగా మేము నమ్ముతున్నాం ప్రభా. మా నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయరని కూడా మేము నమ్ముతున్నాం ప్రభా. మీరు రాజా శూన్యముల రాజా. అయ్యా తండ్రి రాజా, ఆకాశంలో భూమిని కలిగి చేసిన వారు ప్రభా. అయ్యా తండ్రి రాజా, మీరు సమస్తము చేయగలరు ప్రభా. అయ్యా తండ్రి, ఒక మట్టితో మనిషిని చేసి రాజా, ఆ మనిషికి జీవాత్మను ఇవ్వగలరంటే రాజా. అయ్యా తండ్రి, శరీరంలో కూడా రాజా ప్రాణాన్ని మీరు ఇవ్వగలరు. అయ్యా తండ్రి, ఆ శరీరంలో మార్పు మీరు కలుగు చేయగలరు తండ్రి. అయ్యా, ఉన్న వాటిని లేనివిగా, లేని వాటిని ఉన్నవిగా పిలిచే నా దేవుడు రాజా. అయ్యా, నీకు సమస్తము సాధ్యమని మీకు మొరపెడుతున్నాం రాజా. అయ్యా తండ్రి, మీకు స్తోత్రాలు. మీ శరణు చూచిన వారిని ఎవరిని కూడా చిక్కుపరిచిన దేవుడు రాజా. మాకు ఆశ్రయంగా ఉన్న దేవుడు రాజా. మా కొండ, మా కోట, మా కేడము, అయ్యా మా దుర్గమై ఉన్న దేవానికి స్తోత్రములు రాజా. నిన్ను ఆశ్రయించే వారికి ఆయా తండ్రి రాజా, ఆయా తండ్రి రాజా ఆశ్రయంగా ఉన్న దేవుడు రాజా. నీకు స్తోత్రములు రాజా. అవును తండ్రి, నరుల ఎదుట రాజా మిమ్మల్ని ఆశ్రయించే వారికి మీరు ఎత్తిపెట్టిన మేలు ఎంతో గొప్పది అని చెప్పారు కదా ప్రభా. అయ్యా, మీకు స్తోత్రాలు రాజా. నీతిమంతులు రాజా, నీ అందరూ నమ్మిక ఇచ్చి రాజా సంతోషించుతారని చెప్పారు కదా రాజా. అయ్యా తండ్రి రాజా, అద్భుతములు నా జనులు ఎదుట కనపడుతుందని చెప్పారు కదా ప్రభా. సహాయం చేయండి, దీవించండి రాజా. అయ్యా, ఇరు కుమార్తెను ఎలాగైతే మీరు ప్రాణంతో లేపారో అలాగే నా నైప్సిపాను కూడా మీరు లేకపోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ మాటల ద్వారా మాతో మాట్లాడినందుకు రాజా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అయ్యా తండ్రి రాజా, సమస్త స్థుతి, ఘనత, మహిమ, ప్రభావములు రాజా అయ్యా మీకే చెల్లిస్తున్నాం. అయ్యా, మేము ప్రార్థిస్తున్నప్పుడు మా ప్రార్థన ఆలకించండి, మీ దాసుని ద్వారా మాట్లాడండి. అయ్యా, అటువంటి తండ్రి మీకు ప్రీతికరమైన ప్రార్థన మేము చేయనట్లు, అయ్యా మేము ప్రార్థించినా నా విజయం పొందినట్లు ప్రార్థన ఆత్మను, శక్తిని మాకు కుమ్మరించమని వేడుకుంటూ సమస్త స్థుతి, ఘనత, మహిమలు మీకు ఒక్కరికే చెల్లిస్తున్నాము దేవా. స్తోత్రము నాన్న, స్తోత్రము నాన్న. ఇప్పటి వరకు మన ఆరాధన అంగీకరించిన ప్రభు తండ్రిని స్తోత్రిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మన కొరకు జీవాన్ని ఇచ్చిన ప్రభు యేసుక్రీస్తు వారిని స్తోత్రిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మనలో నివాసం ఉంటున్న పరిశుద్ధ ఆత్మని స్తోత్రిద్దాం. ఇప్పుడు జరుపుకో. ఇప్పుడు మనం ప్రార్థిద్దాం. எங்களை அதிகமாக நேசித்து பரலோக பிதாவே, మమ్మల్ని ఎక్కువగా ప్రేమించి నడిపించిన మా ప్రియ పరలోక తండ్రి, உமது பரிசுத்தமான நாமத்தை சோத்திரிக்கிறோம். మీ పరిశుద్ధమైన నామాన్ని స్తోత్రిస్తున్నాము. இதனால் மீண்டும் உங்கள் சமூகத்தில் நாங்கள் உபாசத்தை ஜெபிக்க கிருபை தந்திரே మేము சோத்திரிக்கிறோம். మరలా మీ సమూహంలో మేము ఉపాసకుని ప్రార్థించుతూ మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. நீர் எங்களோட பேசுவீராக. మీరు మాతో మాట్లాడండి. அந்த வாட்டிலை கேட்ட அதன்படி நாங்கள் நடக்க கிருபை தாரும். ఆ మాటలు విని ఆ మాటల ప్రకారంగా మీరు నడవడానికి కృపను దయచేయండి. நாங்கள் ஏற்கிற ஜெபத்தை கேட்டு அதற்கு நீரே பதிலளிப்பீராக. మేము చేస్తున్న ప్రార్థన ఆలకించి ఆ ప్రార్థనకు మీరే జవాబు దయచేయండి. நாங்கள் ஒருபோதும் பயப்படாதபடிக்கு మేము ఏది భయపడకుండా விசுவாசத்தில் நாங்கள் பரிபூர்ணமாக இருக்க கிருபை தாரும். విశ్వాసం నందు మేము పరిపూర్ణులై ఉండడానికి సహాయం చేయండి. இந்த மாதிரி தந்த வாக்குத்தத்தத்திற்கு ஏற்ப ఈ నెల మాకు ఇచ్చిన వాగ్దానం ప్రకారము நீ நீதிமான் கர்த்தருக்குள் மகிழ்ந்து சந்தோஷிப்பான் என்று சொன்னதே நமக்கு நாங்கள் மகிழ்ந்து சந்தோஷமாக இருக்க கிருபை தாரும். నీతిమంతుడు దేవుడి మీద నమ్మకం ఉంచి సంతోషించునని చెప్పినట్లుగా మేము మీ అందు నమ్మిక ఉంచి మీ అందు సంతోషించడానికి సహాయం చేయండి. நாங்கள் உண்மை உறுதியாக நாங்கள் நம்பும்போது நீரே கர்த்தாவே திக்கட்டிலிருந்து விடுவிக்கிற தேவனாக இருப்பதால் உம்மை சோதரிக்கிறோம். మేము మిమ్మల్ని స్థిరంగా నమ్ముకున్నప్పుడు ఈ ఇక్కట్ల నుంచి మమ్మల్ని విడిపించే దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. இப்போது நீரே கர்த்தா ஒரு பெரிய அதிசயத்தை செய்வீராக. ఇప్పుడు మీరే గొప్ప అద్భుతాన్ని జరిపించండి. உங்கள் நாமத்திற்கு மகிமை உண்டாக செய்வீராக. మీ నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్నాము. சகல துதிகரமாக அவற்றை நமக்கு செலுத்தினோம். సమస్త స్తుతి ఘనత మహిమలు మీకు ఒక్కరికే చెల్లిస్తున్నాము. மீட்பு ரட்சகரமாக இயேசு ஜெபங்கிட்ட நல்ல பிதாவே. మోచకుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. தேவநாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని నామానికి మహిమ కలుగును గాక. உபவாச பிரார்த்தனை குறித்து நாம் பார்த்து வருகிறோம். ఉపవాస ప్రార్థన గురించి మనం చూస్తూ వస్తున్నాము. So, இந்த நாளைக்கு நாம் உபவாச பிரார்த்தனை நாம் செய்வது எதற்காக என்பதை நாம் பார்க்க போகிறோம். ఉపవాస ప్రార్థన మనం చేయడము ఎందుకొరకని మనం ఈరోజు So, చూడబోతున్నాము. நம்முடைய வாழ்க்கையில் தேவன் சில காரியங்களை எதிர்பார்க்கிறார், சில மாற்றத்தை நாம் எதிர்பார்க்கிறார். మన జీవితంలో దేవుడు కొన్ని కార్యాలు మార్పు ఎదురు చూస్తున్నాడు. என்னோட எடுத்துக்கொள்ளுங்கள். నాతో పాటు తీసుకోండి. யோவேலுக்கு எழுதின தீர்க்கதரிசன புத்தகம், యోవేలు యోవేలు யோவேல் கிரந்தம் యోవేలు గ్రంథము 1ஆம் அதிகாரம் 14ஆம் வசனம். మొదటి అధ్యాయం 14వ వచనము. యోవేలు గ్రంథము మొదటి అధ్యాయం 14వ వచనం. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. ஓகே, தேவன் என்ன சொல்கிறார்? நாம் எல்லோரையும் சேர்த்து கூட்டி நாம் உபவாசத்தை ஜெபிக்க வேண்டும். మనమందరము ఏకముగా కూడి మనం ఉపవాసం ఉండి ప్రార్థించాలి.
அது 2வது அதிகாரத்தில் 16வது வசனத்தை பார்ப்போம். 2వ అధ్యాయంలో 16వ వచనాన్ని మనం చూద్దాము. జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. ஸோ இதில் நமக்கு என்ன சொல்கிறார்? அதாவது எல்லோரையும் கூட்டுங்கள், சிறு குழந்தையிலேருந்து பார்த்தா எல்லோரையும் கூட்டுங்கள் அப்படின்னு சொல்றாரு. చిన్నపిల్లల నుంచి అందరినీ కూడా మీరు సమకూర్చండి అని చెప్తున్నాడు. எனவே இந்த உபவாச நாளை நாம் என்ன செய்யணும்? நாம் குடும்பமாக நாம் சபையாக ஆசரிக்க வேண்டியது அவசியமாக இருக்கிறது. ఈ ఉపవాస కూడికను మనము కుటుంబ సమేతంగా మనం సంఘంగా మనము సమకూడి జరపడం అనేది చాలా మంచిది. இப்போ நம்ம எல்லாரும் வீட்டில் லாக்டவுனில் இருக்கோம். ఇప్పుడు మనం అందరం ఇంట్లో లాక్డౌన్ సమయంలో ఉన్నాము. எனவே நாம் குடும்பமாக ஒன்றாக ஐக்கியமாக தேவனை நோக்கி உபாசிப்பது இது சரியான நேரமாக இருக்கிறது. మనం కుటుంబంగా కలిసి ఐక్యంతో మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసే సమయం ఇది. ஏன் நம்ம உபவாசித்து ஜெபிக்க வேண்டும் என்றால், ఎందుకు మనం ఉపవాసం ఉండి ప్రార్థించాలంటే நாம் எல்லோரும் பல குறைகள் உள்ளவர்கள். మనమంతా కూడా చాలా కొరతలు కలిగిన ஸோ వారు. நம்முடைய குறைகள் எல்லாவற்றையும் நிவர்த்தி செய்வது நமக்கு அவசியமா இருக்க தேவனுடைய பாடலில் சரியாக இருக்கிறது. మన యొక్క కొరతలన్నీ కూడా నివర్తి చేయడము మనకు సరిగా ఉంటుంది. தேவனுடைய பாடல் சரியாக దేవుని యొక్క దృష్టిలో అది సరిగా ఉంటుంది. என்று நம்மை சரி செய்ய தான் தேவன் விரும்புகிறார். ఎందుకంటే మనల్ని సరి చేయడానికే దేవుడు ఇష్టపడుతున్నాడు. நாம் சரியாகும் போதுதான் தேவன் நாம் எதிர்பார்க்கிற ஆசீர்வாதத்தை நமக்கு தர முடியும். మనము సరి చేసుకున్నప్పుడే దేవుడు మనం ఎదురు చూసే కార్యాన్ని మనకి ఇవ్వగలడు. நீங்களாலும் தேவனுடைய வார்த்தைகளுக்கு செவி கொடுத்து நாம் மனதினுடைய பாதையில் நடக்கும் போதுதான் நமக்கு தேவன் அவர் விரும்புகிற ஆசீர்வாதத்தை நமக்கு தருவார். మీరు నేను దేవుని యొక్క మాటలకు చెవియొగ్గి ఆయన ఇష్టపడినట్లుగా మనం మారు మనసు పొందితేనే దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తాడు. என்னோட எடுத்துக்கொள்ளுங்க. నాతో పాటు తీసుకోండి. ஏசாயா 1ஆம் அதிகாரம் యెషయా గ్రంథం 1వ అధ్యాయము 19ஆம் வசனத்தை பார்க்கும்போது 19వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు యెషయా 1వ అధ్యాయము 19వ వచనము, మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. ஓகே, என்னன்னா தேவனுக்கு நாம் கீழ்ப்படிந்து அவர் சொன்ன வார்த்தைகளுக்கு நாம் உடன்பட்டு நடக்கும்போது நாம் இந்த உலகத்தில் ஆசீர்வாதம் உள்ள வாழ்க்கை வாழ்க்கை. దేవునికి లోబడి ఆయన మాట విని మనం బ్రతికినప్పుడు ఈ లోకంలో ఉండే ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము. ஆனால் எப்படி நாம் தேவனை நோக்கி நாம் திரும்புவது என்றால், ఎప్పుడు ఎలాగ మనము దేవుని వైపు తిరగడము అంటే இப்போ 12-13 பார்ப்போம். 12-13 చూద్దాము. யோபேல் 2ஆம் அதிகாரம் 12-13. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12-13. 12-13. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. நாம் எப்படி திரும்ப வேண்டும்? நம்முடைய இதயத்தை கிழித்து நாம் என்ன செய்ய வேண்டும்? மனப்பூர்வமாக தேவனை நோக்கி நாம் திரும்ப வேண்டும். మనం ఎలా దేవుని వైపు తిరగాలి అంటే మనం కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా దేవుని వైపు తిరగాలి. நம்ம இதயமே மகா பொல்லாததாக இருக்கிறது. మన యొక్క హృదయము చాలా చెడుతనం కలిగినది. இந்த இதயத்தில் பல பொல்லாத சிந்தனைகள், தேவனுக்கு விரோதமான பல எண்ணங்கள் இருக்கலாம். మన హృదయంలో చెడుతనములు దేవునికి విరోధమైన ఆలోచనలు ఉండొచ్చు. எனவே நம்முடைய செய்கைகளை நாம் செக் பண்ணணும். మన యొక్క క్రియను మనము సరి చేసుకోవాలి. அதே மாதிரி நம்முடைய இதயத்தில் உள்ள எண்ணங்களை நாம் சோதித்து பார்க்க வேண்டும். అదే విధంగా మన హృదయంలో ఉండే ఆలోచనలన్నింటినీ మనము పరిశీలించి చూడాలి. எல்லாவற்றையும் சீர்தூக்கி பார்த்து நாம் தேவனிடத்தில் திரும்ப வேண்டும். అన్నింటినీ మనము సరి చేసుకొని చూసుకొని దేవుని వైపు తిరగాలి. நாம் அழுகையோடு, உபவாசத்தோடு, கண்ணீரோடு தேவ சமூகத்தில் நாம் ஜெபிக்க வேண்டும். మనము దుఃఖముతోను, ఏడుపుతోను, కన్నీటితోను మనము దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థించాలి. 13வது వచనத்தை பார்ப்போம். ఇప్పుడు 13వ వచనాన్ని చూద్దాము. ఆ. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చెయ్యనుద్దేశించిన కీడును చెయ్యక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ஸோ எனவே நாம் இதயத்தை கிழித்து தேவனிடத்தில் திரும்ப வேண்டும் என்று பார்க்கிறோம். మన హృదయాన్ని చింపుకొని దేవుని వైపు తిరగాలని మనం చూసాము. அப்போ தேவன் நம்ம மேல் இறங்கி என்ன செய்வார்? நம்முடைய வாழ்க்கையில் நாம் எதிர்பார்க்கிற காரியத்தை செய்வார். అప్పుడు మన దేవుడు మన మీద కనికరం చూపించి మన జీవితంలో చేయవలసిన కార్యాలు చేస్తాడు. அவர்கள் நாம் செய்கிற தவறுகள் என்ன? మనం చేసే తప్పులేంటి? அவர்கள் இந்த தவறுகள் நாம் எப்படி நாம் புரிந்து கொள்வது? మనం ఈ తప్పుల నుండి ఎలా మనల్ని మార్చుకోవడం? நாம் வேத வசனத்தின் வெளிச்சத்தில் நம்மை நாமே சோதித்து ஆராய்ந்து பார்க்க வேண்டும். మనం పరిశుద్ధ వాక్యం యొక్క వెలుగులో మనల్ని మనమే పరిశీలించి చూడాలి. நம்முடைய வாயிலிருந்து பேசுகிற வார்த்தைகள் மூலமாக நாம் தேவனை துக்கப்படுத்திருக்கலாம். మన నోటి నుంచి మాట్లాడే మాటల వల్ల మన దేవుని దుఃఖపరిచి ఉండొచ్చు. நாம் கோபப்பட்டு பேசி அதனால் சில காரியங்கள் செய்திருக்கலாம். మనం కోపపడి మాట్లాడి దాని వల్ల కొన్ని కార్యాలు చేసి ఉండొచ్చు. மற்றவர்களை நாம் மன்னிக்காமல் இருந்திருக்கலாம். మనం ఎదుటి వారిని క్షమించకపోయి ఉండొచ్చు. மற்றவர்களை விரோதித்து இருக்க ఎదుటి వారిని విరోధించి ఉండొచ్చు. நம்ம மனசில் வீணான பெருமை, இந்த உலகத்திற்குரிய ஆசீர்வாதத்தை குறித்து பெருமை, நம்மை குறித்து பெருமையாக இருக்கலாம். మనకి లోకంలో వ్యర్థమైన గర్వము, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కొరకైన గర్వం మనలో ఉండొచ్చు. இப்படி ஒவ்வொருடைய வாழ்க்கையில் பலவிதமான பாவங்கள் நம்முடைய வாழ்க்கையில் இருக்கிறது. ఇప్పుడు ఇలాగా అనేకుల యొక్క జీవితంలో అనేక రకాలైన పాపాలు ఉన్నాయి. எனவே நீங்கள் உங்களுடைய வாழ்க்கையில் நீங்கள் என்ன செய்தீர்கள் பற்றி நீங்களே சோதித்து பார்த்தா தான் உங்களுக்கு புரியும். మీ యొక్క జీవితంలో మీరేం చేశారని మీరే ఆలోచించి చూస్తేనే మీకు తెలుస్తుంది. ஆனால் தேவனிடத்தில் நாம் என்ன செய்ய வேண்டும்? దేవుని దగ్గర మనం ఏం చేయాలి?
చేయాలి? ஆண்டவரே பாவியாக கிருபையாக இருக்கிறாங்க. అయ్యా నేను పాపిని ఉన్నాను, నా మీద కృపగా ఉండండి. நான் செய்த ஒவ்வொரு காரியத்தையும் எனக்கு வெளிப்படுத்துங்க నేను చేసే ప్రతి కార్యాన్ని నాకు என்று బయలుపరచండి. தேவனிடத்தில் நாம் கேட்க வேண்டும். దేవుని దగ్గర మనం అడగాలి. நம் உள்ளத்தில் தேவன் வெளிப்படுத்துகிற காரியங்களை புரிந்து கொண்டு நாம் அதற்காக என்ன செய்ய வேண்டும்? தேவனிடத்தில் மன்னிப்பு கேட்க வேண்டும். మన యొక్క హృదయంలో ఉండే కార్యాలను మనము సరి చేసుకొని దేవుని వైపు మనం మార్పు పొందాలి. அப்படி நீங்கள் நானும் உண்மையாக மனம் திரும்பும் பட்சத்தில் మీరు నేను నిజమైన మారు మనసు పొందిన పక్షంలో நம்முடைய தேவன் சொல்கிறார், அவர் எப்படிப்பட்டவர்? அவர் మన దేవుడు చెప్తున్నట్టు నేను ఎలాంటి వాడనని. அவர் இரக்கமும் மன உருக்கம் நீடிய சாந்தம் மிகுந்த கிருபை உள்ளவர். அவர் தீங்கிற்கு மனசாபரிதாக இருக்கிறார். ఆయన కరుణావచ్చలం గల దేవుడును శాంతమూర్తి అత్యంత కృపగలవాడై ఉండి ఆయన కీడుకు పశ్చాత్తాపడే దేవుడై ఉన్నాడు. எனவே நம்முடைய வாழ்க்கையில் அவர் சில தண்டனைகள் தர நினைத்தாலும் ఆయన మన జీవితంలో కొన్ని శిక్షలు వేయాలి అనుకున్నప్పటికీ 14வது வசனத்தை சொல்றது, 14வது వచనంలో 14వ వచనంలో చెప్తున్నాడు, ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. ஓகே. சோ நாம் தேவனை நோக்கி நாம் ஏறெடுக்கிற நம்முடைய அந்த காலத்துல பலி செலுத்தினாங்க. இப்போ நம்ம என்ன செய்யணும்? தேவனை நோக்கி நாம் என்ன செலுத்துகிறோம்? ఆ కాలంలో బలి అర్పించే వాళ్ళు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? தேவனை நோக்கி நாம் துதிக்கிறோம், ஸ்தோத்திரிக்கிறோம், దేవుణ్ణి మనం స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాము, நாம் ஜெபிக்கிறோம், మనం ప్రార్థిస్తున్నాము, நாம் வேதத்தை தியானித்து அதன்படி வாழ்வதற்கு வாழ்க்கை ஒப்பு கொடுக்கிறோம், పరిశుద్ధ వాక్య ప్రకారంగా జీవించుటకు మన జీవితాన్ని సమర్పిస్తున్నాము, மற்றவர்களுக்கு நாம் இரக்கத்தோடு உதவிகள் செய்கிறோம். మనం ఇతరులకు కనికరంతో సహాయం చేస్తున్నాము. இப்படி நாம் செய்கிற ஒவ்வொரு காரியத்தையும் தேவன் பார்த்து என்ன செய்வார்? நம்ம இறங்கி நம்மை என்ன செய்வார்? தன்னோடு அரவணைத்து கொள்வார். మనం చేస్తున్న ప్రతి ఒక్క కార్యాన్ని దేవుడు చూసి మన మీద కనికరం చూపించి ఆయన ఆశీర్వాదంతో మనల్ని నింపుతాడు. இன்றைக்கு உங்களுடைய வாழ்க்கையில் நீங்கள் என்ன காரியம் செய்தீர்கள் என்று தேவனை நோக்கி கேளுங்கள். ఈ దినము మీరు మీ జీవితంలో ఏ కార్యం చేసి ఉన్నారని దేవుడు చూసి అడగండి. என்றால் நம்முடைய வாழ்க்கையில் தேவன் சில காரியத்தை நம்முடைய வாழ்க்கையில் கஷ்டங்களை ஏன் அனுமதிக்கிறாரா? మన జీవితంలో దేవుడు కొన్ని కష్టాలను ఎందుకు అనుమతిస్తున్నాడు? இப்போ இந்த தேசத்துல பாத்தீங்கன்னா கொரோனா வைரஸ் மூலமாக உபத்திரவங்கள் இருக்கிறது. ఈ దేశంలో కరోనా వైరస్ వల్ల కొన్ని శ్రమలు ఉన్నాయి. அது போல உங்களுடைய வாழ்க்கையில் சிலருடைய வாழ்க்கையில் பல சரீரத்தில் சில பிரச்சனைகள் இருக்கலாம். అదే విధంగా కొంతమంది శరీరాల్లో సమస్యలు ఉండొచ్చు, இல்ல பொருளாதார குறைவு இருக்கலாம், ఆర్థికంగా ఇబ్బంది ఉండొచ్చు, இல்ல கடன் பிரச்சனையா இருக்கலாம், లేకపోతే అప్పు సమస్యలు ఉండొచ్చు, சிலருக்கு குழந்தை இல்லாம இருக்கலாம். కొంతమందికి పిల్లలు లేకపోవచ్చు. அப்படி நம்முடைய வாழ்க்கையில் சில குறைவுகள் நம்முடைய வாழ்க்கையில் இருக்கிறது. ఆ విధంగా మన జీవితంలో కొన్ని కొరతలు ఉన్నాయి. அந்த குறைவுகளுக்கு காரணம் என்ன என்பதை நாம் தேவனிடத்தில் கேட்க வேண்டியது அவசியமாக இருக்கிறது. ఆ కొరతలకు కారణం ఏంటి అని మనం దేవుని దగ్గర అడగవలసిన అవసరం ఉన్నది. சங்கீதக்காரன் சொல்லலாம், కీర్తనకారుడు చెప్తున్నాడు, சங்கீதம் 119 சங்கீதத்துல 67 71 பார்க்கும்போது 119వ కీర్తనలో 67 67 71 71 119వ కీర్తన 67 71. శ్రమ కలుగుక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. நம்முடைய வாழ்க்கையில் சிரமங்கள் வரும்போது நம்ம வாழ்க்கையில் சில கஷ்டங்கள் குறைவுகள் வருதுன்னா మన జీవితంలో శ్రమలు కష్టాలు కొరతలు వస్తున్నాయంటే அப்ப நம்ம என்ன தவறுகள் செய்தோம் என்பதை தேவனிடத்தில் கேட்டால்தான் మనము ఏం తప్పు చేశామని దేవుని దగ్గర అడిగితేనే நாம் சில காரியங்கள் தேவனுடைய மார்க்கத்தை விட்டு தேவன் சொன்ன காரியத்தை விட்டு விலகி இருக்கலாம். మనము కొన్ని కార్యాలు దేవుడు చెప్పిన కార్యాలకు విరోధంగా మన మార్గం తొలగి నడిచి ఉండొచ్చు. இப்போது அவருடைய வார்த்தையை நாம் காத்து நடக்கும்போது அவர் சொன்ன வசனத்திற்கு கீழ்ப்படிந்து நம்மை நாமே அர்ப்பணித்து நடக்கும்போது ఇప్పుడు ఆయన ఇచ్చిన వాక్య ప్రకారంగా వాటిని అనుసరించి ఆయనకి లోబడి మనం నడిచినప్పుడు நம்முடைய வாழ்க்கை மாறுகிறது. మన జీవితం మారుతున్నది. 71வது வசனத்தை படிப்போம். 71వ వచనాన్ని చదువుదాము. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. சோ எனவே சிரமங்களை நாம் படும்போது அது நமக்கு நன்மையாக தேவன் மாற்றுகிறார். మనము శ్రమలు పడుతున్నప్పుడు వాటిని దేవుడు మేలుగా మారుస్తున్నాడు. அப்புறம் அவருடைய பாதையில் நடப்பதற்கு அந்த சிரமத்தை தருவது தேவனுக்கு பிரியமாகிறது. ఆయన మార్గంలో మనం నడవడానికి ఆ శ్రమలు ఆయన మనకు ఇవ్వడము అనుభవించడం సరైనదిగా ఉంది. எனவே நாம் என்ன செய்யறோம்? ஒவ்வொரு ஜெபம் செய்வதற்கு முன்பாக நம்மை பரிசுத்தப்படுத்திக் கொள்கிறோம். అందుకే మనం ప్రార్థన చేయడానికి ఒక్కొక్కసారి ముందు కూడా మనం మనల్ని మనమే పరిశీలించుకొని పరిశుద్ధపరచుకుంటున్నాము. இன்று நீங்கள் உங்களை நீங்களே பரிசுத்தப்படுத்திக் கொள்ளுங்கள். ఈ దినం మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. நீங்கள் செய்த தவறுகளை உணர்ந்து அந்த தவறுகளை மனம் திரும்புங்கள். మీరు చేసిన తప్పుల్ని గ్రహించుకొని వాటి నుండి మార్పు పొందండి. அப்படி நீங்கள் செய்யும்போது అలా మీరు చేసినప్పుడు தேவன் உங்களுக்கு 4 விதமான ஆசீர்வாதத்தை தருவேன் என்று சொல்கிறார். దేవుడు మీకు చెప్తున్నాడు 4 రకాలైన ఆశీర్వాదం నేను ఇస్తానని చెప్తున్నాడు. முதல் ஆசீர்வாதம் என்ன? మొదటి ఆశీర్వాదం ఏంటి? யோவேல் 2ஆம் அதிகாரம் 22வது வசனத்தை எடுத்துக்கொள்வோம். యోవేలు 2వ అధ్యాయం 22వ వచనాన్ని మనం తీసుకుందాము. పశువులారా భయపడకుడి, గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సో முதல்ல நம்முடைய வாழ்க்கையில் என்ன செய்கிறார்? ஒரு செழிப்பை, ஒரு ஆசீர்வாதத்தை தேவன் தருகிறார். మొదట దేవుడు ఒక ఆశీర్వాదాన్ని, ఒక ఫలాన్ని ఇస్తున్నాడు. இரண்டாவதுగా என்ன செய்கிறார்? రెండవదిగా ఏం చేస్తున్నాడు? 24வது வசனத்தை படிப்போம். 24వ వచనం చదువుదాము. కొట్లు
ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగకు పైగా పొర్లి పారును. அப்படின்னு இந்த ஆசீர்வாதம் என்ன செய்யும்? புரண்டு வழிந்து ஓடும், ஓவர்ஃப்ளோ ஆகும், அதாவது வழிந்து ஓடும். ఈ ఆశీర్వాదం ఏమవుతుందంటే పొంగి పొరలుతుంది. ఇది அப்படி நாம் நினைக்கிற காரியத்தை விட அதிகமாக தேவன் நம்மை ஆசீர்வதிப்பார். మనం అనుకునే వాటికంటే కూడా దేవుడు ఎక్కువగా మనల్ని ఆశీర్వదిస్తాడు. மூன்றாவது காரியம் 25வது வசனத்தை படிப்போம். మూడవ కార్యము మనము 25వ వచనాన్ని మనం చదువుతాము. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను అసర పురుగులను చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలానిత్తును. ஆனால் நாம் இழந்த ஆசீர்வாதத்தை மீண்டும் நமக்கு தருவேன் என்று சொல்கிறார். మనం కోల్పోయిన దాన్ని మరలా మనం పొందుకుంటామని చెప్తున్నాడు. ஒரு வாட்டு சில நம்முடைய தவறுகள் காரணமாக நாம் சில காரியத்தை இழந்து தவிக்கலாம். మనము మన జీవితంలో జరిగిన తప్పుల వలన మనం కొన్ని కార్యాలు కోల్పోయి మనం బాధపడవచ్చు. அந்த ஆசீர்வாதத்தை தேவன் சொல்கிறார், நான் உங்களுக்கு மீண்டும் திரும்ப தருவேன். దేవుడు చెప్తున్నాడు ఆశీర్వాదాన్ని నేను మరలా మీకు ఇస్తానని చెప్తున్నాడు. సో நான்காவது காரியம் என்ன? నాలుగో కార్యం ఏంటి? 28வது வசனத்தை படிப்போம். 28వ వచనాన్ని మనం చదువుదాము. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. அவர் தம்முடைய ஆவியை எல்லோரும் நம்ம எல்லோர் மேலும் ஊற்றுவார். ఆయన తన ఆత్మను మనందరి మీద కుమ్మరిస్తాడు. அதாவது பிள்ளைகள் மேலும் ஊற்றுவார், முதியோர்கள் எல்லார் மேலும் ஊற்றுவார். కుమారుల మీద, ముసలి వారి మీద, ప్రతి ఒక్కరి మీద కుమ్మరిస్తాడు. ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. ஸோ நம்முடைய பிள்ளைகளுக்கு நாம் பிரார்த்தனை செய்யணும். அவர்கள் தீர்க்கதரிசனம் சொல்லத்தக்கதாக தேவன் அவர்களுக்கு கிருபை தருவார். நாம் ஜெபிக்க வேண்டும். మన పిల్లల కొరకు మనం ప్రార్థించాలి. మన పిల్లలు ప్రవచనాలు చెప్పే విధంగా దేవుడు వారిని ఆశీర్వదించినట్లు మనం ప్రార్థించాలి. మీ ముసలి వారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ஓகே, அப்படியே வாலிபர்கள் என்ன செய்வார்கள்? தரிசனத்தை பார்ப்பார்கள். యవ్వనులు దర్శనాలు చూస్తారు. வரப்போகிற பெரிய பெரிய காரியங்களை தேவன் வந்து வெளிப்படுத்துவார். రాబోయే పెద్ద పెద్ద కార్యాలు వారికి బయలుపరుస్తాడు. இந்த ஊழியத்தில் செய்ய போகிற காரியத்தை வெளிப்படுத்துவார். మన పరిచర్యలో జరగబోయే కార్యాలను తెలియజేస్తాడు. அதே போல முதியோர்களுக்கு, அதாவது வயதானவர்களுக்கு என்ன செய்வார்? சொப்பனங்களை காண்பிப்பார். అదే విధంగా ముసలి వాళ్ళకు కలల ద్వారా మాట్లాడతాడు. ஸோ அடுத்தவன் சொல்லப்பட்டிருக்கு, ஊழியக்காரன் அந்நாட்டின் ஆவியை ஊற்றுவேன்னு சொல்றாரு. తన పనివారి మీద పనికెత్తల మీద నా ఆత్మను కుమ్మరించునని చెప్తున్నాడు. ஆனால் இந்த அபிஷேகம் நம்முடைய வாழ்க்கையில் வரும்போது தான் ఈ అభిషేకం మన చేతులకు వచ్చినప్పుడే நாம் ஆவிக்குரிய ஆசீர்வாதம் பெற்றுக்கொள்வோம். మనం ఆత్మీయ ఆశీర్వాదాలను మనం పొందుకుంటున్నాము. இன்னைக்கு 4 விதமான ஆசீர்வாதத்தை நம்ம பார்த்தோம். ఈ రోజు 4 రకాలైన ఆశీర్వాదాన్ని మనం முதல் చూసాము. 22வது வசனத்தை நம்ம பார்த்தோம், நம்முடைய வாழ்க்கை செழிப்பாக மாறும் என்று பார்த்தோம். మనం 22వ వచనంలో చూసాము మన జీవితం సమృద్ధిగా మారుతుందని చూసాము. ஸோ 24வது வசனத்தை பார்த்தா நம்முடைய ஆசீர்வாதம் புரண்டு வழியும், அதாவது அதிகமாக நாம் எதிர்பார்க்கிறது அதிகமாக ஆசீர்வாதம் கிடைக்கும். 24వ వచనంలో చూసాము మనకిచ్చిన ఆశీర్వాదం అత్యధికంగా పొర్లి పారును అని మనం చూస్తున్నాము. அடுத்து 25வது வசனத்தை பார்த்தோம், நாம் இழந்த எல்லாவற்றையும் நம்முடைய வாழ்க்கை தேவன் திரும்ப தருவார். మరలా మనము 25వ వచనంలో చూసాము మనము కోల్పోయిన ప్రతి ఆశీర్వాదాన్ని కూడా మనం మరలా పొందుకుంటామని చెప్పాడు. இது இந்த பூமிக்குரிய ஆசீர்வாதம். ఇది ఈ భూ సంబంధమైన ఆశీర్వాదం. 4வது ஆவிக்குரிய ஆசீர்வாதம். 4వది ఆత్మీయ ఆశీర్వాదము. பரிசுத்த ஆவியுடன் தம்முடைய அபிஷேகத்தை நாம் நிரப்பும் போது நாம் இந்த ஆவிக்குரிய உன்னதமான ஆசீர்வாதங்களை பெறுவோம். పరిశుద్ధాత్మ అభిషేకం మన మీద కుమ్మరింపబడినప్పుడు ఈ ఆత్మకు సంబంధమైన ఈ ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటున్నాము. ஆனால் இவை எல்லாவற்றையும் நமக்கு என்ன தேவைப்படுகிறது? వీటన్నిటికీ మనకు ఏది అవసరమై ఉన్నది? நாம் உபாசித்து கண்ணீரோடு புலம்பலோடு தேவனை நோக்கி நாம் பிரார்த்தனை செய்ய வேண்டும். మనం ఉపవాసం ఉండి కన్నీటితో దుఃఖముతో మనము ప్రలాపించి మనం ప్రార్థించాలి. நாம் செய்த தவறுகளை உணர்ந்து மனம் திரும்பி நாம் தேவனிடத்தில் செல்ல வேண்டும். మనం చేసిన తప్పులు దేవుని దగ్గర ఒప్పుకొని మనం మారు మనసు పొంది ప్రార్థించాలి. அந்த காரியம் செய்யாதபடிக்கு நம்மை பரிசுத்தமாக காத்துக்கொள்ள வேண்டும். ఆ కార్యములు ఇంకటి చేయకుండా మనల్ని మనం పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ஸோ இதுவரை நாம் செய்யாமல் சில காரியங்கள் கூட இருக்கலாம். ఇంతకు ముందు మనం చేయని కార్యములు కూడా కావచ్చు. என்னோட எடுத்துக்கணும், ஏசாயா 58ஆம் அதிகாரத்தை எடுத்துப்போம். ஏசாயா గ్రంథము 58వ అధ్యాయం తీసుకుందాము. அது தேவன் சொல்கிறார், எனக்கு பிரியமான உபவாசம் என்றால் எப்படியாக இருக்க வேண்டும் என்று சொல்கிறார். దేవుడు ఇక్కడ చెప్తున్నాడు నాకు ప్రీతికరమైన ఉపవాసము ఎలా ఉండాలని చెప్తున్నాడు. அதில் நீங்க 6வது வசனத்தை நீங்க படிக்கும்போது 6వ వచనం నుండి మీరు 6ல చదివినప్పుడు இருந்து 11 வசனங்கள் வரைக்கும் நீங்க படிக்கும்போது 6 నుంచి 11 వచనాల వరకు మీరు చదివినప్పుడు இதுல முக்கியமான காரியம் என்னவென்றால், ముఖ్యమైన కార్యం ఏంటంటే இப்ப 7வது வசனத்தை பார்க்கும்போது பசியுள்ளவனுக்கு ஆகாரத்தை பகிர்ந்து கொடுக்க வேண்டும் சொல்லப்பட்டிருக்கு. 7వ వచనంలో చెప్పబడి ఉన్నది ఆకలి కొనిన వానికి నీ ఆహారమును పంచిపెట్టుమని చెప్పబడి ఉన్నది. அப்ப என்ன அர்த்தம்னா, இன்னைக்கு காலையில வந்து சாப்பிடல, மார்னிங் வந்து சாப்பிடணும்னு வச்சுக்கோங்க. ఈ రోజు ఉదయం నేను తినలేదు అనుకోండి, அந்த ஆகாரத்தை நான் மற்றவர்களுக்கு கொடுக்கலாம். ఆ ఆహారాన్ని నేను ఇతరులకు పెట్టొచ్చు. இப்ப நம்ம உபவாசம் செய்ய என்ன செய்வோம், அந்த ஆகாரத்தை நம்ம சாப்பிடுவோம், காலையில பிரேக்ஃபாஸ்ட் லஞ்ச் சாப்பிடுவோம், ఉపవాసం లేకపోతే ఉదయం టిఫిన్ మధ్యాహ్నం అంతవరకు మనం తింటూ ఉంటాము. இல்ல நைட் டின்னர் சாப்பிடுவோம். రాత్రి కూడా డిన్నర్ తింటాము. நாம் எந்த ஆகாரத்தை நாம் சாப்பிடாம தவிர்க்கிறோமோ அதை மற்றவங்களுக்கு தரலாம். ఏ ఆహారాన్ని అయితే మనం తినకుండా ఉన్నామో ఆ ఆహారాన్ని ఎదుటి వారికి మనం పెట్టొచ్చు. தேவனிடத்தில் என்ன இருக்கிறதோ அதை தான் கேட்கிறாரே தவிர இல்லாததை தேவன் கேட்கவில்லை. அதை புரிந்து கொள்வோம். దేవుడు మన దగ్గర ఉన్నదాన్ని అడుగుతున్నారు కానీ లేని దాన్ని దేవుడు మన దగ్గర అడగట్లేదు. இரண்டாவது காரியம் என்ன செய்யணுமா, రెండవ కార్యం ఏం చేయాలంటే வஸ்திரம் இல்லாதவனுக்கு வஸ்திரத்தை தரணும். వస్త్రహీనుడు కనబడి దేవానికి వస్త్రం ఇవ్వాలని చెప్పబడి அப்படி ఉన్నది. யார் வந்து பார்த்தா
எந்த ஒரு ட்ரெஸ் இல்லாம வந்து ரோட்ல வந்து கஷ்டப்படுறாங்களோ, ఎవరైతే మంచి వస్త్రాలు లేకుండా రోడ్డు మీద ఇబ్బంది పడుతున్నారో, உங்கள்கிட்ட வந்து வேண்டாத ட்ரெஸ் நிறைய இருக்கலாம், మీ దగ్గర మీకు పనికిరాని వస్తువులు ఉండొచ్చు, அவங்களுக்கு கொடுக்கலாம். ఆ యొక్క వస్త్రాలను వాళ్ళకి మీరు அதை ఇవ్వచ్చు. நம்ம என்ன செய்யறோம், இந்த கிறிஸ்மஸ்க்குலாம் பெட்ஷீட்லாம் தருவோம். అందుకే మనము క్రిస్మస్ సందర్భంలో బెడ్షీట్లు అలాంటివి ஸோ ఇస్తున్నాము. இப்படி நம்மளால என்ன முடியுமோ அதை தரும். அதுதான் நம்ம என்ன செய்யணும், இந்த வஸ்திரம் இல்லாதவருக்கு வஸ்திரத்தை தரணும். ఇలాగా మనకు ఏం వీలవుతున్నదో అది మనం చేస్తూ ఉన్నాము. అందుకే వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వాలి. அடுத்தது நம்ம என்ன செய்யணுமா, తర్వాత మనం ఏం చేయాలంట, தேவனுடைய வார்த்தையை, தேவனுடைய சுவிசேஷத்தை மற்றவர்களுக்கு நாம் அறிவிக்க வேண்டும். దేవుని యొక్క మాటను, దేవుని యొక్క సువార్తను ఎదుటి వారికి మనం చెప్పాలి. இப்ப லாக்டவுன் இருக்கிற நம்மளால அதை அறிவிக்க முடியாது. ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి మనము ప్రకటించలేము, ஆனால் தேவனை நோக்கி நாம் பிரார்த்தனை செய்யணும். కానీ దేవుని వైపు చూసి మనం ప్రార్థిద్దాము. ஆனால் எல்லா மனுஷனும் ரட்சிக்கப்படுவது சித்தமாக இருக்கிறது. సమస్త మనుషులు రక్షణ పొందడమే మీకు చిత్తమై ఉన్నది. இப்போ உங்க வீட்டுக்கு பக்கத்துல யார் யார் அருகாமல் எல்லா ஜனம் ரட்சிக்கப்படும் ஆண்டவரே அப்ப ஜெபிக்கலாம். మీ ఇంటి పక్కన ఇరుగు పొరుగు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రక్షణ పొందాలి ప్రభు అని మనం ప్రార్థించవచ్చు. இந்த ஜனங்களுடைய பாவங்களை உணர்ந்து மனம் திரும்பி நோக்கி ஓடி வர வேண்டும். அதற்கு நீர் வந்து அபிஷேகத்தை ఈ ஊற்றணும். జనులు వాళ్ళ పాపాలను గ్రహించుకొని మారు మనసు పొంది మీ వైపు పరిగెత్తుకొని రావాలి అని మనం ప్రార్థించవచ్చు. இப்படி நாம் செய்யும் போது ఇలా మనం చేసినప్పుడు இப்போ 10வது வசனத்தை படிப்போம், 10, 11 படிப்போம். ఇప్పుడు మనం 10వ వచనం 11వ వచనాన్ని మనం చదువుతాము. ఆ. ఆశించిన దానిని ఆకలి కొనిన వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వల్లే నుండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడునూ ఉప్పుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. அப்புறம் தேவன் நம்மை பார்த்து என்ன சொல்கிறார், దేవుడు మనల్ని చూసి ఏం చెప్తున్నాడు, நம்முடைய வாழ்க்கையில் என்னென்ன பாவங்கள் செய்கிறோமோ அந்த பாவத்திற்கு நாம் மனம் திரும்ப வேண்டும். మన జీవితంలో ఏ పాపాలు చేస్తున్నామో వాటి నుండి మనం వాటిని విడిచిపెట్టి మారు మనసు அதான் పొందాలి. உங்களுக்கு சொன்னா, நீங்க யாராச்சும் மன்னிக்காம இருக்கலாம், అందుకే మేము చెప్తూ ఉంటాం, మీరు ఎవరినైనా క్షమించకుండా நீங்க ఉండొచ్చు, யாரையாச்சும் விரோதிக்கலாம், మీరు ఎవరినైనా విరోధించి ఉండొచ్చు, உங்களுக்கு யாரை குறித்து மனசுல கசப்பு இருக்கலாம், ఎవరిని గురించైనా మీ మనసులో చేదు ఉండొచ్చు, மற்றவங்க குறித்து பொறாம இருக்கலாம், ఎదుటి వారిని చూసి అసూయ ఉండొచ్చు, இல்ல மனசுல வேண்டாத தவறான எண்ணங்கள் வரலாம். మనసులో వ్యర్థమైన ఆలోచనలు రావచ్చు. இப்படி எந்த காரியங்கள் தவறாக இருக்கிறோ அந்த காரியத்தை நீங்கள் என்ன செய்யணும், மனம் திரும்ப வேண்டும். ఏ కార్యంలో మీరు తప్పుగా ఉన్నారో ఆ కార్యాల నుండి మీరు మారు మనసు పొందవచ్చు. அத்தோடு கூட దానితో పాటు ஆகாரம் இல்லாதவர்களுடைய ஆகாரத்தை பகிர்ந்து கொடுக்க வேண்டும். ఆహారం లేని వారికి, ఆకలితో ఉన్న వారికి మీ యొక్క ఆహారాన్ని పంచిపెట్టండి. வஸ்திரம் இல்லாதவர்கள் காணும்போது அவருக்கு வஸ்திரத்தை கொடுக்கணும். వస్త్రం లేని వారిని మీరు చూస్తున్నప్పుడు వారికి వస్త్రములు ఇవ్వాలి. அப்போ மற்றபடி எல்லா ஜனங்களும் ரட்சிக்கப்படுவதற்கு நாம் பிரார்த்தனை செய்ய வேண்டும். తర్వాత సమస్త మనుషులు రక్షణ పొందడానికి మనం ప్రార్థించాలి. எப்ப நம்ம லாக்டவுன் முடிச்சுட்டு வெளியில போறோமோ அப்ப தேவனுடைய சித்தமாக இருந்தால் நாம் என்ன செய்யணும், சுவிசேஷத்தை ஜனங்களுக்கு அறிவிக்க வேண்டும். ఎప్పుడైతే లాక్డౌన్ అయిపోయి మనం బయటకు వెళ్తున్నామో అప్పుడు మనం జనులకు సువార్తను ప్రకటించాలి. அப்போது தேவன் உங்களை பார்த்து சொல்கிறார், అప్పుడు దేవుడు మిమ్మల్ని చూసి చెప్తున్నాడు, தேவன் உங்களை நித்தமும் நடத்தி உங்களுடைய வாழ்க்கையை செழுமையுள்ள வாழ்க்கையாக மாற்றுவார். దేవుడు నిత్యము మిమ్మల్ని నడిపించి ఒక సమృద్ధికరమైన జీవితం మీ జీవితంలో మీకు కలుగుతుంది. So, இன்றைக்கு நாம் என்ன புரிந்து கொண்டோம், ఈ రోజు మనం ఏం అర్థం చేసుకున్నాము, நீங்கள் நானும் என்ன செய்ய வேண்டும், நம்முடைய வாழ்க்கை நாம் சீர்தூக்கி பார்க்க வேண்டும், சரி செய்து கொள்ள வேண்டும். మీరు నేను మన జీవితాన్ని సరిచేసి చూసుకోవాలి, పరిశీలించి நம் చూసుకోవాలి. இதயத்தை நாம் கிழித்து தேவனிடத்தில் நாம் திரும்ப வேண்டும். మన విజయాన్ని చింపుకొని మన దేవుడి వైపు తిరగాలి. நாம் அழுகிலோடு புலம்பலோடு கண்ணீரோடு தேவனிடத்தில் திரும்ப வேண்டும். మన దుఃఖముతో, ఏడుపుతో, కన్నీటితో మన దేవుడి వైపు తిరగాలి. இப்படி நாம் தேவனுடைய சமூகத்தில் நாம் குடும்பமாக சபையாக உபாசித்து ஜெபிக்கும் போது ఇలా మనం దేవుని సమూహంలో మన కుటుంబీకులుగా సంఘంగా మనము ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు அந்த ஜெபத்தை கேட்டு தேவன் என்ன செய்கிறார், ఆ ప్రార్థన విని దేవుడు ఏం చేస్తున్నారు, நம்ம இரக்கமுள்ள தேவனாக இருக்கிறார், మన మీద కనికరం చూపే దేవుడుగా நம்முடைய ఉన్నారు, உள்ளத்தை காண்கிற தேவனாக இருக்கிறார். మన యొక్క హృదయాన్ని చూసే దేవుడుగా ఉన్నారు. நாம் தேவனோடு செய்கிற நம்முடைய அறிக்கையை அவர் கவனிக்கிறார். మన దేవునితో చేస్తున్న ఒప్పుకోలను ఆయన వింటున్నాడు. எனவே நம்முடைய ஜெபத்தை கேட்டு அவர் என்ன செய்கிறார், ఆయన మన ప్రార్థన ఆలకించి ఏం చేస్తున్నాడు, நம்மை மன்னித்து మనల్ని క్షమించి நம்முடைய வாழ்க்கையில் நாம் பார்த்த 4 விதமான ஆசீர்வாதத்தை தருகிறது என்று பார்த்தோம். మనం ఈరోజు చూసాము, మన జీవితంలో దేవుడు 4 రకాలైన ఆశీర్వాదం ఇస్తానని చెప్తున్నాడు. நம்முடைய வாழ்க்கையை செழிப்பாக்குகிறார், మన యొక్క జీవితాన్ని సమృద్ధిగా మార్చుతున్నాడు. நம்முடைய ஆசீர்வாதத்தை புரண்டு வழிய செய்கிறார். మన యొక్క జీవితంలో ఉన్న ఆశీర్వాదాన్ని పొంగి పొరలి పారే విధంగా చేస్తున్నాడు. நாம் இழந்ததை எல்லாவற்றையும் திருப்புவதற்கு கிருபை தருகிறார். మన కోల్పోయిన వాటిని మరలా పొందుకునే విధంగా చేస్తున్నాడు. ஆவிக்குரிய உன்னதமான ஆசீர்வாதத்தை தருகிறார். ఆత్మ సంబంధమైన ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. அத்தோடு கூட தேவன் நம்மை நித்தமும் நடத்தி நம்முடைய வாழ்க்கை செழிப்பாக்குகிறார். దాంతో పాటు నిత్యము మనకు తోడై ఉండి మనల్ని నడిపించి మన జీవితాన్ని సమృద్ధిగా మారుస్తున్నాడు. எனவே தேவனை நாம் பிரார்த்தனை செய்வோம். దేవుని చూచి మనం ప్రార్థిద్దాము. ஆண்டவர் அத்திய உபாச ஜெபத்தை நாங்கள் செய்வதற்கு சபையாக நாங்கள் குடும்பமாக செய்வதற்கு கிருபை தாரும். అటువంటి ఉపవాస ప్రార్థన చేయడానికి మాకు, మా కుటుంబాలకు, మా సంఘానికి మీరు కృపనివ్వండి. எங்கள் இதயத்தை பரிசுத்தப்படுத்துகிறாங்க. మా యొక్క హృదయాన్ని పరిశుద్ధపరచండి. நீர் விரும்பும் வாழ்க்கைக்குள்ளாக நாங்கள் வந்து சேர கிருபை தாரும். మీరు ఇష్టపడే జీవితంలోకి మేము వచ్చి చేరడానికి మీరు కృపనివ్వండి. நீரை ஒவ்வொரு நாளும் எங்களை நித்தமும் நடத்தி உங்களுடைய செம்மையான படி நடத்துகிறாங்க. మీరే నిత్యం మమ్మల్ని నడిపించి మీ యొక్క సమృద్ధికరమైన ఆశీర్వాదాన్ని మాకు దయచేయండి. ஸோ முதல்ல நாம் கேட்ட வசனத்திற்காக ஒப்பு கொடுப்போம். మొదట మనం విన్న మాటలకు మనల్ని సమర్పిద్దాము. அடுத்ததுக்கு தேசத்திற்காக நாம் பிரார்த்தனை செய்வோம். తర్వాత మన దేశం కొరకు ప్రార్థిద్దాము. தேசத்தில் இப்போ நடக்கிற இந்த கொரோனா வைரஸ்லேருந்து நமக்கு விடுதலை தரும்படியாக ஜெயிப்போம். దేశంలో ఇక్కడ ఉన్న ఈ
அடுத்ததாக நாம் எல்லா பரிசுத்தவான்களுக்காக ஊழியர்களுக்காக நாம் பிரார்த்தனை செய்வோம். తర్వాత మనం సమస్త పరిశుద్ధుల కొరకు సేవకుల కొరకు మనం ప్రార్థిద్దాము. நம்முடைய சபைக்காக பிரார்த்தனை செய்வோம். మన సంఘం కొరకు ప్రార్థిద్దాము. நம்முடைய குடும்பங்களுக்காக பிரார்த்தனை செய்வோம். మన కుటుంబాల కొరకు ప్రార్థిద్దాము. அந்த குடும்பத்தை யார் யார் வியாதியத்தில் அவர்களுக்காக பிரார்த்தனை செய்வோம். మన కుటుంబాలు ఎవరు వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళ కొరకు ప్రార్థిద్దాము. விசேஷமாக சிஸ்டர் ஹெப்சிபாக்காக பிரார்த்தனை செய்வோம். విశేషకరంగా సిస్టర్ లిప్సిబా కొరకు ప్రార్థిద్దాము. தேவன் ஒரு பெரிய அதிசயத்தை செய்யும்படியாக அவருடைய வியாதி படுக்கை மாற்றிக்கொள்ளும்படியாக பிரார்த்தனை செய்வோம். దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని చేసి తన వ్యాధి పడకను మార్చినట్లు మనం ప్రార్థిద్దాము. மற்றவர் கூட தேவனால் எல்லாம் கூடும் என்று தேவன் சொல்கிறார். మనుషులకి ఏది కాదు కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని దేవుడు చెప్తున్నాడు. இன்றைக்கு நாம் விசுவாசத்தோடு தேவனை நோக்கி பார்க்கும்போது தேவனுடைய மகிமை நாம் அந்த மகனுடைய வாழ்க்கையில் பார்ப்போம். మనం ఈ రోజు విశ్వాసంతో దేవుని వైపు మనం చూసినట్లయితే ఆ కుమార్తె జీవితంలో దేవుని యొక్క మహిమకరమైన కార్యాలు మనం చూస్తాము. மற்றும் அங்கு உள்ள சுஜாதா ரெப்காக பிரார்த்தனை செய்வோம். మన ఒట్రపల్లిలో ఉండే సుజాత రెబేకా సిస్టర్ కొరకు ప్రార్థిద్దాము. அந்த மகளுக்குள்ள பிபி நார்மலாகவும் அந்த மகள் ஏற்றது சுகப்பிரசவத்தை அவளுடைய வாழ்க்கையில் தேவன் கட்டளையிடவும் நாம் அதற்காக பிரார்த்தனை செய்வோம். సహోదరికి బీపీ నార్మల్ అవ్వడానికి తగిన సమయంలో డెలివరీ అవడానికి మనం ప్రార్థిద్దాము. யார் யாருக்கு என்னென்ன பலகீனம் இருக்கிறதோ ఎవరెవరికి ఏ బలహీనతలు ఉన్నాయో இயேசுவின் நாமத்தில் ஒவ்வொரு பலகீனம் இந்த சரத்தை விட்டு மறைய வேண்டுமாய் நாம் ஜெயிப்போம். యేసుక్రీస్తు వారి నామములో బలహీనం అంతా కూడా తీసివేయబడినట్లు మనం ప్రార్థిద్దాము. யாருடைய வாழ்க்கையில் சாத்தோட கைகள் இருக்கிறதோ ఎవరెవరి జీవితంలో సాతాను క్రియలు ఉన్నాయో இயேசுவின் நாமத்தில் எல்லா சாத்தோட கைகள் அகன்று போகுமாக நாம் ஜெயிப்போம். యేసుక్రీస్తు వారి నామములో సాతాను క్రియలు అన్ని కూడా తొలగిపోయే విధంగా మనం ప్రార్థిద్దాము. எந்தெந்த குடும்பத்தில் என்ன குறைவுகள் இருக்கிறதோ எல்லாருடைய தேவன் நிறைவாக்கும்படி நாம் பிரார்த்தனை செய்வோம். ఏ ఏ కుటుంబంలో ఏ కొరతలు ఉన్నాయో వాటన్నిటిని దేవుడు తీర్చినట్లు మనం ప్రార్థిద్దాము. யாரும் ரட்சிக்கப்படல ஒரு ரட்சிக்கப்படும்படியாக செய்வோம். ఎవరెవరు రక్షణ పొందలేదో వాళ్ళందరూ రక్షణ పొందినట్లు దేవునికి ప్రార్థిద్దాము. அங்கு உள்ள ஆலயத்தை தேவன் ஆசீர்வதிக்கும்படியாகவும் అక్కడ ఉండే మందిరాన్ని దేవుడు ఆశీర్వదించినట్లు அநேக ரட்சிக்கப்பட்டு சபையில் வந்து சேரும்படியாக நாம் பிரார்த்தனை செய்வோம். అనేకులు రక్షింపబడి సంఘానికి వచ్చినట్లు మనం ప్రార్థిద్దాము. சபையில் உள்ள குறைவுகள் எல்லாம் நிறைவாக்கும்படியாக நாம் பிரார்த்தனை செய்வோம். సంఘంలో ఉండే కొరతలన్నింటినీ కూడా పూర్తి చేయబడినట్లు మనం ప్రార్థిద్దాము. லாக்டவுன் முடிந்த பிறகு நம்முடைய அரசாங்கம் நமக்கு பர்மிஷன் தரும்போது நாம் வெளியே போய் சுவிசேஷம் சொல்வதற்கு நமக்கு கிருபை தரும்படியாக பிரார்த்தனை செய்வோம். లాక్డౌన్ అయిన తర్వాత మన యొక్క ప్రభుత్వం మనకు అనుమతించి మనం బయటికి వెళ్ళి దేవుని సువార్త మనం జనులకు ప్రకటించినట్లు కృప చూపినట్లు మనం ప్రార్థిద్దాము. இதற்காக நீங்கள் உங்களுடைய வீட்டில் விரிவாக நீங்கள் பிரார்த்தனை செய்யுங்கள். మీరు మీ ఇళ్లలో కూడా ఈ సువార్త విషయంలో మీరు ప్రార్థన చేయండి. எல்லா விஷயத்திற்காக விரிவாக பிரார்த்தனை செய்யுங்கள். అన్ని విషయాల కొరకు మీరు బాగా ప్రార్థన చేయండి. இப்போது நாங்கள் சுருக்கமாக நாங்கள் சொன்ன காரியத்திற்கு சுருக்கமாக நாங்கள் பிரார்த்தனை செய்து உங்களுக்கு அனுப்புகிறோம். మేము ఇప్పుడు చెప్పిన మాటలు మీకు అర్థమయ్యేలాగా చిన్నదిగా మేము ప్రార్థన చేసి పంపిస్తాము. நீங்கள் இந்த பிரார்த்தனை கேட்டு அதன்படி இந்த வாழ்க்கையில் செய்வதற்கு நீங்கள் பிரயாசப்படுங்கள். మీరు మీ జీవితంలో అలాగే మీరు చేయడానికి మీరు ప్రయాసపడండి. தேவதாமிகள் ஆசீர்வதிப்பாராக. దేవుడు ఆయన మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. స్తోత్రం నాన్న పరిశుద్ధ ప్రేమ తండ్రి దేవ మహోన్నతుల నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. స్తోత్రం. అయ్యా తండ్రి రాజు నీ గొప్ప కృప చేత నాన్న ఈ రోజు నీ సన్నిధిలో చేరి ఆమేన్. నేను స్తుతిస్తూ స్తోత్రం. ఆరాధించి నాన్న మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయ్యా దేవరాజా మా రక్షకుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయ్యా తండ్రి నీ దాసు ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలు. ఉపవాస ప్రార్థనలు అంటే ఏంటి అని అయ్యా మాతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వారం మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రాలు. అయ్యా ఈరోజు మేము చూసినట్టుగా నాన్న అయ్యా మీకు ఇష్టమైన ఉపవాస ప్రార్థన ఏంటి అని మాతో మాట్లాడారు ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము రాజా. అయ్యా తండ్రి రాజా ఇదిగో నాన్న దుఃఖించి అయ్యా తండ్రి రాజా ఏడ్చి నాన్న మా హృదయాన్ని చింపుకొని అయ్యా మీ సన్నిధిలో మేము ప్రార్థించాలని మాతో మాట్లాడారు ప్రభా. అయ్యా మా జీవితంలో రాజా పొరపాట్లు ఏంటి, తప్పిదములు ఏంటి, అపరాధములు ఏంటి అని అయ్యా మా మనసులను మేమే తండ్రి రాజా పరిశీలించుకొని మారు మనసు పొంది మీ వైపు తిరగాలని మేము చూసాం రాజా. మీకు ఇష్టం లేని రాజా అసూయో అయ్యా తండ్రి రాజా కోపమో దేశమో పగో కలహాలో అయ్యా మా మనసులో ఉండొచ్చు రాజా. అయ్యా తండ్రి అవన్నీ కూడా రాజా మీకు విరోధమైన కార్యాలే రాజా. అవునయ్యా మా హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగి అని చెప్పబడినది రాజా. అయ్యా మా హృదయ తలంపులు ఎలాంటివిగా ఉన్నాయో అయ్యా మీరు ఎరిగి ఉన్నారు ప్రభా. మా హృదయాన్ని మీ వైపు తండ్రి రాజా కుమ్మరిస్తున్నాము రాజా. అయ్యా వాటిని పరిశుద్ధపరిచి నాన్న అయ్యా తండ్రి రాజా మీరే మమ్మల్ని అయ్యా తండ్రి పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాం రాజా. మీకు స్తోత్రాలు. అయ్యా తండ్రి మా హృదయాలు చింపుకొని మీ వైపు తిరిగినప్పుడు రాజా నాన్న అయ్యా తండ్రి మారు మనసు పొందినప్పుడు రాజా అయ్యా మీరు నాన్న తండ్రి రాజా మమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పారే రాజా. అయ్యా తండ్రి కరుణా వాత్సల్యం కలిగిన దేవుడు రాజా. అత్యంత అయ్యా తండ్రి రాజా ప్రేమ స్వరూపివి నాన్న నీకు స్తోత్రాలు. అత్యంత కృపగల వాడవే ఉంది రాజా. అయ్యా తండ్రి రాజా వాత్సల్యంతో నాన్న మమ్మల్ని క్షమించే దేవుడే ఉన్నందుకు స్తోత్రాలు. కీడును బట్టి రాజా పశ్చాత్తాపడే దేవా మీకు స్తోత్రాలు. మేము అలా ప్రార్థించినప్పుడు రాజా అయ్యా తండ్రి రాజా మీరు మాకు చేయనుద్దేశించిన కీడును చెయ్యక రాజా అయ్యా మా మీద కనికరం చూపించే దేవుడై ఉన్నందుకు మీకు
స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. అయ్యా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి మీరు మా మీద కనిగిరపడి అయ్యా మమ్మల్ని తండ్రి రాజా కాపాడినట్లు రాజా, అయ్యా తండ్రి రాజా మనసును మార్చుకునే దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. మా అపరాధములు అయ్యా మా యొక్క దోషముల నిమిత్తం రాజా మమ్మల్ని కొట్టే దేవుడు కాదయ్యా, మేము మారు మనసు పొందడమే మీరు ఇష్టపడుతున్నారని అయ్యా మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. అవునయ్యా తండ్రి రాజా ఎదుగునానా అయ్యా మేము తండ్రి మా హృదయాన్ని చింపి అయ్యా తండ్రి రాజా ఎదుగునానా ప్రతి ఒక్కరు మేము సంఘముగాను కుటుంబంగాను కూడి అయ్యా మేము ప్రార్థించినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన ఆలకించి నాన్న మమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పారు ప్రభా. అవునయ్యా తండ్రి రాజా మా జీవితంలో రాజా సమృద్ధిని ఇస్తానని చెప్పారు రాజా, మీకు స్తోత్రాలు. అయ్యా మా జీవితంలో మీరు ఇచ్చిన ఆశీర్వాదము రాజా అయ్యా తండ్రి పొంగి పొరలి పారునని చెప్పారు, మీకు స్తోత్రములు. మా జీవితంలో కోల్పోయిన ప్రతి కార్యాన్ని మరలా మీరు ఇస్తానని చెప్పారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. అవునయ్యా కనికరం గల దేవ మీకు స్తోత్రాలు. ఇది మాత్రం కాకుండా రాజా అయ్యా మీ ఆత్మ అభిషేకంతో మమ్మల్ని నింపి రాజా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మాకు ఇస్తానని చెప్పారు ప్రభా, మీకు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. అయ్యా మీకు ఇష్టకరమైన ఉపవాసాన్ని మీరు చేయమన్నారు ప్రభా. ఆకలి కొనిన వారికి రాజా మా ఆహారాన్ని పంచిపెట్టుటకు మాకు సహాయం చేయండి రాజా. వస్త్రహీనులు మాకు కనిపించినప్పుడు వాళ్ళకి వస్త్రాలను ఇవ్వడానికి సహాయం చేయండి రాజా. అయ్యా మీ తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగ నాన్న మేము చేసి నాన్న అయ్యా మీ వైపు తండ్రి చూసి మేము ప్రార్థించినప్పుడు రాజా అయ్యా మాకు క్షేమాన్ని అయ్యా మాకు సమృద్ధిని అయ్యా నన్న నీరు కట్టే తోట వలె రాజా మేము ఉంటామని అయ్యా ఎప్పుడు ఉప్పుచుండు నీటి ఊట వలె మేము ఉంటామని మాతో మాట్లాడారు రాజా. మీకు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం రాజా. అయ్యా తండ్రి రాజా అవునయ్యా అయ్యా తండ్రి మేము నిజమైన ఉపవాసము మీకు ప్రీతికరమైన ఉపవాసము మేము నేర్చుకున్నట్టుకు రాజా మాకు సహాయం చేసినందుకు స్తోత్రాలు. మా జీవితాలను మారుస్తున్నందుకు స్తోత్రాలు. అయ్యా మీరు చెప్పిన మాటలు మేము విని విడిచిపెట్టేవారు కాకుండా అయ్యా మేము సమ్మతించి మీ మాటలు విని రాజా దాన్ని గైకొని నడిస్తే ఈ భూమి మీద ఉండే సమస్త పదార్థాలను మీరు అనుభవిస్తారని చెప్పావు రాజా. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. అలాగే నాన్న మా జీవితాలు మారడానికి మీ కృపను మాకు దయచేయమని విని విడిచిపెట్టేవారం కాకుండా ప్రతి ఒక్కరు ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకొని రాజా మా జీవితంలో గైకొనడానికి మీరు సహాయం చేయమని వేడుకుంటూ రాజా మమ్మల్ని మా సంఘాన్ని ఈ వాక్యానికి సమర్పిస్తూ రాజా అటువంటి జీవితాలు రాజా మాకు సహాయం చేయండి. లాక్డౌన్ సమయంలో అయ్యా తండ్రి మేము రాజా బయటికి వెళ్ళి ఇతరులకి మేము సువార్త చెప్పలేము ప్రభా, కానీ రాజా ఇళ్లలో ఉండి ప్రతి మనిషి రక్షణ పొందినట్లు రాజా అయ్యా బంధింపబడిన వారి బంధకట్లు విడిపింపబడినట్లు రాజా అయ్యా చెరలో ఉన్న వారిని విడిపించినట్లు రాజా అయ్యా త్వరగా ఈ లాక్డౌన్ ముగించి మేము బయటికి వెళ్ళి సువార్త ప్రకటించుటకు ద్వారములు తెరువుమని సమస్త మనుషులు రక్షణ పొందుటకు రాజా ప్రయాసపడినట్లు మేము ప్రార్థించుటకు సహాయం చేయమని వేడుకుంటూ రాజా అటువంటి రాజా నాయన మేము ఈరోజు చూసినట్టుగా అయ్యా ప్రార్థించు తండ్రి అయ్యా తండ్రి రాజా నాన్న ఆత్మను మాలో కుమ్మరించండి రాజా. మా జ్యేష్ఠ కుమారుడు చనిపోతే ఎలాగ మేము ప్రలాపిస్తామో అలాగ రాజా ప్రలాపించి అయ్యా తండ్రి బతిమిలాడి ప్రార్థించినట్లు ప్రార్థన ఆత్మను మా ఒక్కొక్కరి మీద మీరు కుమ్మరించమని మీరు పోరాడి మీరు ప్రార్థనలో విజయం పొందినట్లు మాకందరికీ మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాము రాజా. మీకు స్తోత్రాలు 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 చెల్లిస్తూ రాజా ఇదిగో నాన్న తండ్రి వేళ కూడా రాజా మా దేశాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం రాజా. మా దేశంలో తండ్రి రాజా ఇదిగో నాన్న మా దేశాన్ని తండ్రి రాజా వణికిస్తున్న అయ్యా తండ్రి కరోనా వైరస్ను రాజా అయ్యా తండ్రి మీ చేతులకు సమర్పిస్తున్నాం రాజా. మీరు నాన్న తండ్రి రాజా ఈ కరోనా వైరస్ వల్ల బాధింపబడి ఉన్న అయ్యా తండ్రి ఐసోలేషన్ వార్డులో పెట్టబడి ఉన్న అయ్యా ఇళ్లలో ప్రత్యేకంగా ఉంచబడి ఉన్న బిడ్డల్ని దర్శించండి రాజా. ప్రతి ఒక్కరి మీద యేసుక్రీస్తు వారి రక్తాన్ని చల్లుతున్నాము రాజా. విడుదల దయచేయండి రాజా. ఆ దినము రాజా అయ్యా తండ్రి రాజా అయ్యా పస్కా యొక్క గొర్రెపిల్ల యొక్క రాజా రక్తాన్ని అయ్యా తండ్రి రాజా అక్కడ నాన్న తండ్రి ఇశ్రాయేలీయుల యొక్క రాజా గుమ్మములకు పూసినప్పుడు రాజా ఆ తండ్రి ఆ మరణ దూత ఇంటిని దాటి వెళ్ళినట్టుగా మేము చూస్తున్నాం రాజా. యేసుక్రీస్తు వారి రక్తాన్ని రాజా సమయంలో మా దేశంలో ప్రపంచంలో ప్రతి ఒక్కరి మీద చల్లుతున్నాం రాజా. అయ్యా తండ్రి ఆ రక్తం ద్వారా ప్రతి ఒక్కరికి రాజా కంచి కాపుదల భద్రత దయచేయమని వేడుకుంటున్నాం రాజా. మీకు స్తోత్రాలు. అయ్యా తండ్రి రాజా ఇదిగోనైనా ఐసోలేషన్లో ఉంచబడి ఉన్నవారు అయ్యా ధైర్యంతో మనోనిబ్బరంతో ఈ వ్యాధిని ఎదుర్కొనడానికి మీరు శక్తిని బలాన్ని అయ్యా మనోనిబ్బరాన్ని మీరు దయచేయమని వేడుకుంటున్నాం రాజా. మీకు స్తోత్రాలు. అదేవిధంగా రాజా ఈ యొక్క తండ్రి కరోనా క్రిముల మూలంగా క్రియ చేస్తున్న సాతాను క్రియలను యేసుక్రీస్తు వారి నామంలో కట్టి బంధిస్తున్నాం రాజా. అయ్యా మీకు స్తోత్రాలు. ప్రతి మనిషి కూడా రక్షణ పొంది రాజా అయ్యా మిమ్మల్ని ఎరుగుటకు సహాయం చేయండి రాజా. అనేక మంది పోతున్నారు ప్రభా, అలా కాకుండా మిమ్మల్ని ఎరుగుటకు మీరు సహాయం చేయండి. మా దేశంలో ఉండే ప్రతి పాపాన్ని రాజా మీ చేతులకు సమర్పిస్తున్నాం రాజా. మా దేశంలో ఉండే ప్రతి పాపాన్ని మీరు క్షమించండి రాజా. మా సహోదరుల సహోదరీల కొరకు మేము ప్రార్థిస్తున్నాం రాజా. మీరు చెప్పినట్టుగా నాన్న అయ్యా నా నామం ధరింపబడిన నా బిడ్డలు అయ్యా తల్లి తమను తాము తగ్గించుకొని నా ముఖాన్ని వెతికి నాకు ప్రార్థించి తమ చెడుతనం అన్నింటినీ విడిచిపెట్టి ప్రార్థించిన ఎడల వారి పాపమును ఒప్పుకొని ఎడల వారి పాపములను దేశంలో ఉండే వారి పాపములు క్షమించి దేశానికి నేను స్వస్థతనిస్తానని చెప్పావు రాజా. అలాగే మా దేశంలో ఉండే ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం
ప్రతి ఒక్కరి పాపాన్ని క్షమించండి రాజా. అయ్యా వాళ్ళు చేస్తున్నది తప్పో ఒప్పో తెలియక అయ్యా చేస్తున్న ప్రతి బిడ్డను క్షమించండి రాజా. వ్యభిచారము, జారత్వము, ఆత్మహత్యలు, అత్యాచారాలు, అయ్యా దొంగతనాలు, దోపిడీలు, లంచ కార్యక్రమాలు, అయ్యా తండ్రి రాజా ఆడవాళ్ళతో ఆడవాళ్ళు, మగవాళ్ళతో మగవాళ్ళు అయ్యా సంబంధం కలిగి ఉండడము రాజా. అపవిత్రమైన తండ్రి రాజా కార్యాలు టీవీలో అయ్యా తండ్రి సినిమాల ద్వారా అయ్యా సెల్ ఫోన్ల ద్వారా చూడటము రాజా. ఆడపిల్లల్ని తండ్రి రాజా అత్యాచారం చేయడము రాజా. అయ్యా తండ్రి ఇళ్లలో రాజా భర్త భార్యల మధ్య అయ్యా సమాధానం కోల్పోవడం రాజా. అయ్యా అత్త కోడలు మామగా తండ్రి వాళ్ళు ఒకరికి విరోధమైన కార్యాలు అయ్యా తండ్రి గొడవలు అయ్యా సమస్తాన్ని తండ్రి తీసుకొస్తున్న రాజా. అయ్యా తండ్రి ఆత్మలను దురాత్మలను యేసు నామముల కట్టి బంధిస్తున్నాం రాజా. అయ్యా దేశంలో సమాధానం దయచేయండి, జనుల జీవితాల సమాధానం శాంతిని దయచేయండి రాజా. ప్రతి పాపం నుండి బిడ్డలు విడిపింపబడడానికి అయ్యా వాళ్ళకి చల్లగలిగిన హృదయాన్ని మీరు దయచేయమని వేడుకుంటున్నాం. ఇప్పుడైనా మీ వైపు తిరుగుటకు మీరు సహాయం చేయండి రాజా. అయ్యా పాపం వల్ల వచ్చే జీవితము మరణం అని చెప్పబడి ఉన్నది రాజా. అలాగ తండ్రి ఎవరు కూడా మరణానికి వెళ్ళిపోకూడదు రాజా. సహాయం చేయండి, కరుణ చూపించండి, జాలి చూపించండి నాన్న. అయ్యా మా దేశంలో ఉండే ప్రతి రాజా రాజకీయ నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం రాజా. అయ్యా ప్రధాన మంత్రిని రాజా, అయ్యా తండ్రి రాజా, అయ్యా తండ్రి రాజా ఇదిగో నాన్న గవర్నరు, అయ్యా తండ్రి రాజా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ప్రతి ఒక్కరిని మీ చేతులకు సమర్పిస్తున్నాం రాజా. అదే విధంగా రాజా ప్రతి రాష్ట్రానికి రాష్ట్రంలోనూ ఉన్న ముఖ్యమంత్రులు, మంత్రులు, అయ్యా సర్పంచులు, ఇంకా ఎవరెవరైతే తండ్రి రాజా పై అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ మీరు దర్శించండి. అయ్యా జనులకు మంచి కలిగే విధమైన చట్టాలను తీసుకొచ్చి వారికి మేలుకరమైన కార్యక్రమాలు జరపడానికి మీరు సహాయం చేయండి. వాళ్ళు కూడా మిమ్మల్ని ఎరుగుటకు రాజా మీరు వాళ్ళకి సహాయం చేయండి. కంచె కాపుదల భద్రత దయచేయండి. మీ అధికారం ద్వారా వాళ్ళకి దేశాన్ని పరిపాలించుటకు కావలసిన జ్ఞానమును దయచేయండి రాజా. అయ్యా ప్రతి రాజా నాన్న తండ్రి అయ్యా పారిశ్రామికవేత్తలు, అయ్యా పెద్ద చిన్న కంపెనీలు, పెద్ద కంపెనీలు ఎవరైనా కావచ్చు రాజా. ప్రతి రాజా కంపెనీ ఓనర్స్ ని మీరు దర్శించండి. ఈ లాక్డౌన్ అయిన తర్వాత రాజా అయ్యా దేశం నష్టంలో పోకూడదు రాజా. అయ్యా చాలా మందికి ఉద్యోగాలు కోల్పోకుండా రాజా అయ్యా తండ్రి రాజా పారిశ్రామికవేత్తలను అయ్యా వ్యాపారస్తులను మీరు దర్శించిన అన్న వాళ్ళు నష్టపోకుండా, జనులు నష్టపోకుండా విధంగా వాళ్ళు మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం రాజా. మీకు స్తోత్రాలు అయ్యా. అదే విధంగా రాజా ప్రతి ఉన్నత అధికారి, ప్రభుత్వ అధికారులను అయ్యా తండ్రి రాజా వాలంటీర్స్ ను అయ్యా తండ్రి డాక్టర్లు, నర్సులు రాజా, అయ్యా తండ్రి రాజా పారిశుద్ధ కార్మికులను మీ చేతులకు సమర్పిస్తున్న ముఖ్యంగా రాజా అయ్యా వీళ్ళందరినీ మీరు దర్శించండి రాజా. ఈ కరోనా వైరస్ సందర్భంలో కూడా అయ్యా వాళ్ళ తండ్రి దేని గురించి ఆలోచించకుండా జనుల క్షేమం కొరకు పనిచేస్తున్నారు ప్రభా. వాళ్ళని కనికరించండి, జాలి చూపించండి. వాళ్ళకి ఏ అపాయాలు రాకుండా చాలా మంది డాక్టర్లకు, నర్సులకు కరోనా వ్యాధి సంభవిస్తున్నది రాజా. అయ్యా కనికరించి చూపించి, జాలి చూపించి రాజా వాళ్ళని కాపాడండి, వాళ్ళ కుటుంబాన్ని కాపాడండి రాజా. అయ్యా మేలు చేసే వారికి ఏ కీడు జరగకుండా కాపాడండి నాన్న. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. అయ్యా అదే విధంగా రాజా అయ్యా చిన్న చిన్న రాజా కాయగూరల వ్యాపారులు, అయ్యా తండ్రి రాజా సరుకుల వ్యాపారులు అందరినీ మీరు దర్శించండి రాజా. వాళ్ళకు కూడా ఏ అపాయం రాకుండా అయ్యా రోజు ప్రజలకి దొరికే అత్యవసర వస్తువులు వాళ్ళు అమ్ముతున్నారు ప్రభా. వాళ్ళకి నష్టం లేకుండా, జనులకు నష్టం కలగకుండా, ఏ ప్రాణాపాయాలు రాకుండా కాపాడండి నాన్న. మీకు స్తోత్రాలు అయ్యా. అదే విధంగా మా దేశంలో అయ్యా తండ్రి ప్రతి పరిశుద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాం రాజా. అయ్యా ప్రతి ఒక్కరు ఈ సమయంలో రాజా కుటుంబాలకు జీవం రావాలి నాన్న, వ్యక్తిగత జీవితంలో మార్పు రావాలి ప్రభా. అయ్యా లాక్డౌన్ అనే తండ్రి ఒక సమయాన్ని ఇచ్చి ప్రతి ఒక్కరు ఇళ్లలో ఖాళీగా ఉన్నట్టు మీరు సమయాన్ని ఇచ్చినారు ప్రభా. అయ్యా కుటుంబాలుగా రాజా ప్రతి ఒక్కరు మీ సన్నిధిలో కూర్చొని అత్యధికంగా ప్రార్థించుటకు, అత్యధికంగా మిమ్మల్ని ఆరాధించుటకు, స్తుతించుటకు, వాక్యాన్ని ధ్యానించుటకు కృపను దయచేయండి రాజా. కుటుంబాల్లో కలహాలు మానివేసి రాజా, వ్యర్థమైన కార్యాలు మానివేసి రాజా అయ్యా ఏక మనసుతో ఐక్యతతో మీకు ప్రార్థించుటకు సహాయం చేయండి రాజా. ఈ యొక్క తండ్రి శ్రమల తర్వాత పెద్ద ఆశీర్వాదాన్ని మీరు ఉంచి ఉన్నారని రాజా. అయ్యా తండ్రి ప్రతి క్రైస్తవ జీవితాలలో మార్పు మీరు కలుగు చేయబోతున్నారని గ్రహించి నాన్న నమ్మకంతో, విశ్వాసంతో రాజా ప్రార్థించుటకు సహాయం చేయండి. ప్రతి కుటుంబాన్ని పరిశుద్ధపరచండి. ప్రతి కుటుంబం మీకు సాక్షిగా జీవించాలి. క్రైస్తవులను చెప్పుకుంటూ మీ నామాన్ని దూషింపబడే విధంగా కాకుండా ప్రతి ఒక్కరు రాజా వాక్యానుసారంగా జీవించుటకు భయం, వణుకు దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా ప్రతి సేవకులను మీ పాదానికి సమర్పిస్తున్నాం. ఎక్కడెక్కడ రాజా ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా కరోనా వైరస్ వ్యాపించి ఉన్నదో అక్కడంతా నివసించండి, బిడ్డల్ని దర్శించండి రాజా. మీ సేవకులు రాజా, అయ్యా మీ సేవకురాళ్ళు రాజా, అయ్యా తండ్రి ప్రవక్తులు నాన్న, అయ్యా తండ్రి రాజా మిషనరీలుగా రాజా వెళ్ళిన వారు, స్వార్థికులుగా పనిచేస్తున్న వారు, చిన్నపిల్లల మధ్యలో సేవ చేసేవారు, యవనస్తుల మధ్యలో సేవ చేసేవారు ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి రాజా. వాళ్ళకి కావలసిన రాజా అక్కర అవసరతలు తీర్చండి. ఏ అపాయం రాకుండా మీ కంచె, మీ కాపుదల భద్రత దయచేసి అత్యధికంగా తమకు ఇచ్చిన ఆత్మల కొరకు ప్రార్థించుటకు రాజా, వాళ్ళ మీద గమనించుటకు రాజా మీరు సహాయం చేయమని వేడుకుంటూ అయ్యా తండ్రి పరిచర్యలో కూడా ప్రతి సేవలను మీరు ఉద్యమాన్ని ఇవ్వబోతున్నందుకు, అయ్యా తండ్రి అగ్ని మండించబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా ప్రతి ఒక్కరు వైరాగ్యంతో రాజా, ఆత్మలో తీవ్రత గలవారు మిమ్మల్ని తండ్రి రాజా అయ్యా మీలో నడుచుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం రాజా. అయ్యా తండ్రి ప్రతి కుటుంబాన్ని రాజా మీ చేతికి సమర్పిస్తున్నాం. అయ్యా తండ్రి ప్రతి కుటుంబం
రాజా అయ్యా తండ్రి మీ యందు రాజా మారడానికి సహాయం చేయండి. మా సంఘంలోను అయ్యా తండ్రి ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం. అయ్యా వ్యాధిగ్రస్తులను దర్శించండి నాన్న. అయ్యా ప్రతి వ్యాధిగ్రస్తుల యొక్క వ్యాధిని మీరు ముట్టి అయ్యా వారికి స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాం రాజా. అయ్యా పిల్లలు లేని వారికి రాజా సంతాన భాగ్యం మీరు దయచేయండి రాజా. మీకు స్తోత్రాలు నాన్న. అయ్యా ఎవరెవరు వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో ముఖ్యంగా రాజా నాన్న తండ్రి రాజా సాతాను క్రియల్లో ఎవరైతే రాజా చిక్కుబడి ఉన్నారో వాళ్ళని మీరు దర్శించండి రాజా. అయ్యా తండ్రి సాతాను క్రియల నుండి వాళ్ళు విడిపింపబడడానికి అయ్యా తండ్రి మీరు సహాయం చేయండి రాజా. ప్రతి కుటుంబంలో ఉండే కొరతలను సరిచేయండి నాన్న. అయ్యా వాళ్ళ జీవితంలో ఉండే కొరతలు పొదువులన్నింటినీ తీర్చి అయ్యా సమృద్ధితో మీరు తండ్రి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము రాజా. మీకు స్తోత్రాలు రాజా. ప్రత్యేకంగా రాజా అయ్యా సుజాత రెబేకా సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నాం రాజా. అయ్యా బీపీ నాన్న హైగా ఉన్నది రాజా. అయ్యా బీపీ నార్మల్ అవ్వడానికి మీరు సహాయం చేయండి. ఆమె శరీరంలో రాజా అయ్యా మార్పును కలుగు చేయండి. అయ్యా తండ్రి తల మొదలుకొని అరికాల వరకు యేసుక్రీస్తు రక్తాన్ని చల్లుతున్నాము రాజా. సహాయం చేయండి రాజా. అయ్యా ఇంకా నాన్న 4 నెలలు ఉన్నది రాజా. అప్పటి వరకు మీ కంచే కాపుదల భద్రత నెమ్మది శాంతి సమాధానం ఇచ్చి రాజా ఆరోగ్యం ఇచ్చి తల్లిని బిడ్డను తండ్రి రాజా పోషించి అయ్యా తగిన వేళలో డెలివరీ దయచేయమని వేడుకుంటున్నాం రాజా. మీకు స్తోత్రాలు. అయ్యా ముఖ్యంగా రాజా ఈ సమయంలో రాజా ఎప్సిబాను మీ చేతునికి సమర్పిస్తున్నాం రాజా. కనికరం చూపించండి, జాలి చూపించండి రాజా. అవును తండ్రి రాజా మీరే అద్భుతాలు చేసేవారు నాన్న. మీరు మాత్రమే ఆ బిడ్డ జీవితంలో అద్భుతాన్ని చేసి ఆశ్చర్యం చేసి నాన్న మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోగలరు ప్రభా. మనుషులకి సాధ్యము కాదయ్యా, కానీ మీకు సాధ్యమని రాజా మీరు నిరూపించబోతున్నందుకు స్తోత్రాలయ్యా. మీరు నాన్న బిడ్డను కాపాడి అయ్యా తండ్రి మీకు మహిమ తెచ్చుకోబోతున్నందుకు స్తోత్రాలు. అయ్యా తండ్రి రాజా మీకు మీ చేతులకి పూర్తిగా బిడ్డని సహాయం అయ్యా సమర్పిస్తున్నాం. ఆయా ప్లేట్లెస్లు తండ్రి పెరగడానికి సహాయం చేయండి రాజా. అయ్యా రక్తం ఎక్కించినప్పుడు ఆ రక్తం శరీరంలో నిలబడడానికి సహాయం చేయండి రాజా. అయ్యా తన శరీరంలో ఉండే ప్రతి అవయవాన్ని మీరు నూతన పరచమని వేడుకుంటున్నాం రాజా. ఆ యొక్క తండ్రి రాజా అవయవాలన్నింటినీ కూడా మీరు పునర్నిర్మించమని వేడుకుంటున్నాం రాజా. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. అయ్యా తండ్రి ఆ బిడ్డను మీరు ప్రాణంతో లేకపోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. అయ్యా ప్రతి విషయంలోనూ అయ్యా కుటుంబంలో రాజా మనీ విషయంలోనూ అయ్యా ఏ కొరతలున్నా దయతో క్షమించండి. వారి పాపాన్ని దయతో క్షమించి రాజా. అయ్యా వారి జీవితంలో మీరే విడుదల ఇవ్వబోతున్నారు రాజా. మీరే వారికి సహాయం చేయిస్తారు రాజా. మీరే అలాగ చేయబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తారు రాజా. డాక్టర్ కళ్ళకు దయ పుట్టించి వారికి జ్ఞానం ఇచ్చి అప్పటికి ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలో ఏది ఇస్తే అప్పటి శరీరానికి సరిగ్గా ఉంటుందో అలాంటి ట్రీట్మెంట్ చేయడానికి మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. అయ్యా జ్ఞాన సంపన్నుడివై ఉన్న దేవా నీవే తండ్రి రాజా మనుషులకి జ్ఞానం ఇచ్చి నడిపించమని వేడుకుంటున్నాం రాజా. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ రాజా. అయ్యా మా ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీ చేతులకు సమర్పించుకుంటూ రాజా మీరే తండ్రి రాజా సహాయం చేయమని దీవించమని ఈ లాక్డౌన్ సమయంలో కూడా రాజా ప్రతి ఒక్కరిని మీరే ఆశీర్వదించి దీవించి అయ్యా తండ్రి ఈ రోజు మాతో మాట్లాడినట్టుగా మీకు ఇష్టం వచ్చినట్టుగా మేము జీవించినట్టు మా జీవితాన్ని సరిచేయమని వేడుకుంటూ అయ్యా తండ్రి రాజా మీ దాసుని కుటుంబాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం. అయ్యా అత్యంత రాజా నాన్న శక్తి బలము అనుగ్రహించి నాన్న అయ్యా నీ దాసుని ద్వారా రాజా అనేక గొప్ప కార్యాలు మీరు కలుగు చేయండి దేవా. మీకు స్తోత్రాలు. సుఖబల జీవం ఆరోగ్యం ఇచ్చి అయ్యా బిడ్డను కూడా తండ్రి రాజా అయ్యా పాస్టర్ గారిని కూడా రాజా మీరు అభిషేకించి నాన్న అయ్యా తండ్రి నూతన అభిషేకం దయచేసి రాజా ప్రార్థించినప్పుడు అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగినట్టు రాజా నీ బిడ్డను మీరు వాడుకోమని వేడుకుంటున్నాం రాజా. ఆ బిడ్డ భవిష్యత్తులో రాజా అయ్యా ఏమైతే మీరు తండ్రి ఉద్దేశించి ఉన్నారో ఆ కార్యం మాత్రమే జరగడానికి సహాయం చేయండి రాజా. అయ్యా తగిన వేళలో బిడ్డను అభిషేకించి నాన్న నీకు తండ్రి నీ చేతిలో వాడబడ్డానికి రాజా సహాయం చేయమని పరిచర్లు అన్ని విధాలుగా తోడుండి అయ్యా నడిపింపమని వేడుకుంటూ రాజా అయ్యా తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ అయ్యా మా సంఘాన్ని మా సంఘ కుటుంబాన్ని మా సంఘ కాపురిని అయ్యా తండ్రి దేశంలో ఉండే అయ్యా ప్రతి తండ్రి రాజా పరిశుద్ధుల కొరకును సేవకుల కొరకును ప్రతి మనిషి కొరకును అయ్యా పై అధికారులు ఉన్నత అధికారులు రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరికును ప్రార్థిస్తూ రాజా అయ్యా మా అయ్యా ప్రపంచాన్ని కూడా మీ పాదాలకు సమర్పిస్తున్నాం. ప్రతి దేశాన్ని రాజా మీ పాదాలకు సమర్పిస్తున్నాం. ప్రతి దేశ నాయకులను మీ పాదాలకు సమర్పిస్తున్నాం. ప్రతి ఒక్కరు మీ వైపు తిరగడానికి సహాయం చేయండి రాజా. అందరూ కూడా నీ నామం ధరించిన బిడ్డలు నాన్న మీ నుంచి దూరం అయిపోయిన బిడ్డలు నాన్న ప్రతి ఒక్కరు మీ వైపు తిరుగుటకు మీరు సహాయం చేయండి రాజా. అయ్యా వారు మీ వైపు తిరిగితే మీరు వారి వైపు తిరుగుతానని చెప్పారు నాన్న. ప్రతి ఒక్కరు వారి వారి దేశంలో వాళ్ళు చేసిన తప్పులు ఒప్పుకొని రాజా మీ వైపు తిరగడానికి మీరు సహాయం చేయండి. వాళ్ళ హృదయాన్ని మీరు మార్చండి. అయ్యా ఏ మనిషి సామర్థ్యమో అది వారికి ప్రయోజనకరంగా ఉండదని అయ్యా మీరే మమ్మల్ని ఆశీర్వదించేవారు, మీరే మమ్మల్ని అయ్యా మాకు జీవితాన్ని ఇచ్చేవారు, మీరే మాకు ప్రాణం పోసేవారిని ప్రతి ఒక్కరు ఎరుగునట్లు మీరు సహాయం చేయమని ప్రతి దేశాన్ని పేరు పేరున మీ పాదాలకు సమర్పిస్తూ అయ్యా జరిగిన తండ్రి రాజా అయ్యా మరణ సంఖ్యలు ఎక్కువగా ఉన్నాయి రాజా. అయ్యా అలాగ జరగకుండా రాజా ఈ కరోనా వైరస్ నుంచి రాజా ప్రతి దేశాన్ని మీరు కాపాడండి రాజా. ఈ క్రిములను మీరు నాశనం చేయండి రాజా. అయ్యా ఈ తండ్రి రాజా ఇంకా ఎక్కువ మంది దీని ద్వారా బాధింపబడకుండా మీరే
రాజు కాపాడమని అయ్యా మా దేశానికి, ప్రపంచానికి, మా దేశ జనులకు, ప్రపంచంలో ఉండే ప్రతి బిడ్డలకు రాజా విరోధంగా పోరాడిచిన ప్రతి సాతాని క్రియలను అయ్యా మరణదూత క్రియలను యేసుక్రీస్తు వారి నామంలో కట్టి బంధిస్తున్నాము రాజా. ఆమేన్ తండ్రి, మీరే సహాయం చేయమని మీ పాదాలకు సమర్పిస్తూ సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీ ఒక్కరికే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో సమర్పించని వేడుకుంటున్నాము తండ్రి. ஆமென். தேவன் நம்முடைய பிரார்த்தனை கேட்டு அப்படியே பதிலளிக்க போவதற்கு தேவனை ஸ்தோத்திரிப்போம். దేవుడు మన ప్రార్థన విని అట్లాగే జవాబు ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ஸ்தோத்திரம் 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 ஸ்தோத்திரம். இப்போ நான் ஜெபிப்போம். ఇప్పుడు మనం ప్రార్థిద్దాం. யார் யாருக்கு என்னென்ன சுகவீனம் இருக்கோ, பலவீனம் இருக்கோ, ఎవరెవరికి ఏ బలహీనతలు ఉన్నాయో, అనారోగ్య సమస్యలు ఉన్నాయో, யார் யாருக்கு என்ன வியாதி இருக்கோ, ఎవరెవరికి ఏ వ్యాధులు ఉన్నాయో அவர்கள் அந்த இடத்துல உங்களுடைய கைகளை வைத்துக் கொள்ளுங்கள். ఆ చోట మీ చేతులు ఉంచుకోండి. இப்போ நாம் பிரார்த்தனை செய்வோம். ఇప్పుడు మనం ప్రార్థిద్దాము. இயேசுவின் நாமத்திற்காக தேவன் வல்லமை தந்திருக்கிறார். యేసు అనే నామానికి దేవుడు అటువంటి శక్తిని ఇచ్చి ఉన్నాడు. என் நாமத்தில் எதை கேட்டாலும் அதை நான் உங்களுக்கு செய்வேன் என்று சொல்லியிருக்கிறார். ఆయన నామంలో ఏది అడిగినా అది మీకు చేస్తానని చెప్పినాడు. இப்போது தேவனுடைய ஜெபத்தை கேட்டு, நம்முடைய ஜெபத்தை கேட்டு பெரிய அற்புதம் செய்வாராக. దేవుడు ఇప్పుడు మన యొక్క ప్రార్థన ఆలకించి అద్భుతాలు జరిగిస్తాడు. நீங்கள் அதிகமாக நேசித்து வழிநடத்த பரலோக பிதாவே, మమ్మల్ని అత్యధికంగా ప్రేమించి నడిపించి మా ప్రియ పరలోకపు తండ్రి, உமது பரிசுத்தமுள்ள நாமத்தை சோதரிக்கிறோம். మీ పరిశుద్ధమైన నామాన్ని స్తుతిస్తున్నాము. உமது பிள்ளைகள் உம்மை நோக்கி பார்க்கிற ஜெபத்தை நீரே கேட்பீராக. మీకు బిడ్డలు మీ వైపు చూసి చేస్తున్న ప్రార్థన మీరు ఆలకించండి. இப்போ நீரே உங்களுடைய வாழ்க்கையிலும் ஒரு பெரிய காரியத்தை செய்வீராக. మీరే ఒక్కొక్కరి జీవితంలో గొప్ప కార్యాలు జరిపించండి. யார் யாருக்கு என்னென்ன வியாதிகள் உள்ளதோ, ఎవరెవరికి ఏ వ్యాధి ఉన్నదో, யார் யார் எந்த இடத்துல கைகளை வைத்து உம் நாமத்தினால் கூப்பிடுகிறார்களோ, ఎవరెవరైతే ఎక్కడ వ్యాధి ఉందో అక్కడ చేతుల నుంచి మిమ్మల్ని చూస్తున్నారో, நீரே அந்த ஜெபத்தை கேட்டு ஒவ்வொருவருக்கும் அற்புத விடுதலை தருகிறார்கள். మీరే వారి ప్రార్థన విని అద్భుత స్వస్థతను మీరు దయచేయండి. இயேசுவின் நாமத்தினாலே యేసుక్రీస్తు వారి నామములో ஒரு அற்புத விடுதலை இவர்களுக்கு கிடைப்பதாக. అద్భుత విడుదల ఈ సమయంలో జరుగును గాక. இப்பொழுது யார் யாருடைய வாழ்க்கையில் சாத்தானுடைய கிரிகள் இருக்கிறதோ, ఎవరెవరి జీవితంలో సాతాను క్రియలు ఉన్నాయో, இன்றைக்கு இயேசுவின் நாமத்தினாலே நாம் விடுதலை தரும்படியாக ஜெபிப்போம். ఈ సమయంలో యేసుక్రీస్తు నామములో విడుదల ఎక్కువ విధంగా ప్రార్థిస్తున్నాము. இயேசுவின் நாமத்தினாலே యేసుక్రీస్తు వారి నామములో எல்லா சாத்தானுடைய கிரிகளும் நேற்று கட்டப்படுவதாக, సమస్త సాతాను క్రియలు కట్టబడును గాక. ஒவ்வொருவருக்கும் பரிபூர்ண விடுதலை இயேசுவின் நாமத்தினாலே கட்டளையிடப்படுவதாக. పరిపూర్ణ స్వస్థత యేసుక్రీస్తు వారి నామములో కలుగును గాక. அப்படி கர்த்தர் செய்ய போவதற்காக ஸ்தோத்திரிப்போம். అలాగే దేవుడు చేయబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ஒவ்வொருடைய வாழ்க்கையில் தேவன் ஒரு பரிபூர்ண சுகத்தை சமாதானத்தை தரப்போவதற்காக ஸ்தோத்திரிப்போம். ఒక్కొక్కరి కుటుంబంలోనూ సంతోషం, సమాధానం, పరిపూర్ణ స్వస్థత ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. இந்த லாக்டவுன் காலத்திலே ఈ లాక్డౌన్ సమయంలో எந்த ஒரு குடும்பம் எந்த ஒரு குறைவு இராதபடிக்கு தேவன் ஒவ்வொருவரையும் போஷித்து வழிநடத்த போவதற்காக ஸ்தோத்திரிப்போம். ఏ కుటుంబంలోనూ ఏ కొరత ఉండకుండా ఒక్కొక్క కుటుంబాన్ని పోషించి నడిపించబోతున్నందుకు స్తోత్రాలు தேவன் చెల్లిద్దాం. நம்ம ஒரு குடும்பத்தோடு கூட இருந்து வழிநடத்துவாராக. దేవుడు మన ఒక్కొక్క కుటుంబంతో కూడా ఉండి నడిపించును గాక. ஆமென். ఆమేన్. சகல துதிகரமாகி அவருக்கு செலுத்தினோம். సమస్త స్తుతి, ఘనత, మహిమలు మీకు ఒక్కరికే చెల్లిస్తున్నాము. மீட்பு ரட்சகரமாக இயேசு ஜெபம் கேட்கிற நல்ல பிதாவே. మోచకుడు, రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ஆமென். ఆమేన్. நான் பிராணமா నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ஆமென். ఆమేన్. ஹல்லேலூயா. హల్లెలూయా. ஹல்லேலூயா. హల్లెలూయా. ஹல்லேலூயா. హల్లెలూయా. God bless you all. Praise Lord.